ఆదికాండములోని 26వ అధ్యాయము. ఆదికాండమందు 26వ అధ్యాయము 12 నుండి 14 వచ్చిన భాగములను మనం చదువుకున్నాం. జ్ఞానం చెప్పగా 13వ వచన భాగంలో క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చింది. ఒక పర్యాయము 126వ సంకీర్తనలో 2వ మాటలో చదువుదాం. 126వ సంకీర్తనలో రాయబడిన, మనము కలకైన వారి వలె బుద్ధిని, మన నోటి నిండా నవ్వు ఉండెను. చాలా 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 మనము కలకైన వారి వలె బుద్ధిని, మన నోటి నిండా ఏముంది? నవ్వు ఉండేను. మన నోటి నిండా నవ్వు ఉండేను. చూడండి, నవ్వు అద్భుతంగా పుడుతుంది. కనలేని పరిస్థితులలో నవ్వు పుట్టింది. శరీరము ద్వారా సాధ్యపడినప్పుడు నవ్వు పుట్టింది. ఆ నవ్వు ఎవరంటే ఇస్సాకు. ఇస్సాకు అనే పేరుకు అర్థం నవ్వు. మనకు ఆయన తల్లి సారా పలికిన మాట ఏంటంటే 21వ అధ్యాయములో 6వ వచనంలో పలికిన మాట, దేవుడు నాకు నవ్వు కలుగ చేశాడు. అబ్రహాము 100 ఏళ్ల వయసు కలిగిన వాడిగా ఉన్నప్పుడు, సారా 90 ఏళ్ల వయసు కలిగిన దానిగా ఉన్నప్పుడు ఇస్సాకు జన్మించాడు. దేవుడు అబ్రహాముతో సారా తనకు కుమారుని కనను అని పలికినప్పుడు అతను నవ్వినట్లుగా మనం చూస్తున్నాం. సారా కూడా తనలో తాను నవ్వుకున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. కానీ దేవుడి మాట చొప్పున అతిథిగా నవ్వుకున్న వారికి నవ్వు పుట్టిందండి. అద్భుతంగా దేవుడు ఒక మాట వారితో పలికాడు, నీకు కుమారుడు కలుగుతాడు, నీకు కుమారుడు కలుగుతాడు. ఆ మాట విన్న ఇద్దరు కూడా నవ్వుకున్నారు. కానీ వారి నవ్వును దేవుడు నిజం చేశాడు. వారు ఒక ఉద్దేశంలో నవ్వితే వారి ఉద్దేశంలో దేవుడు వక్రీకరిస్తూ వారి జీవితంలో అద్భుతంగా నవ్వును పుట్టించాడు. ఆ నవ్వు పేరు ఇస్సాకు. ఇస్సాకు అనే మాటకు నవ్వు అని అర్థం. అదిగా నవ్వు చాలా అద్భుతంగా పుట్టింది. చూడండి, విశ్వాసులు ఎప్పుడైనా అద్భుతంగానే పుడతారు, శరీరం ద్వారా కాదు కదా. అందుకు మన ప్రభువు పలికిన మాట, ఒకడు నీటి మూలంగానో ఆత్మ మూలంగానో నూతనంగా జన్మిస్తేనే కానీ దేవుడి రాజ్యమును చూడడు అని వాక్యం కదా. ఇస్సాకు అద్భుతంగా పుట్టాడు. అతను పుట్టిన వెంటనే ఇష్మాయేలు నవ్వాడు. అతను పరిహసించాడు కదా. అతను వ్యంగ్యముగా మాట్లాడాడు. చూసారా, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిస్తున్న వాక్యము ఎంత అక్షర సత్యమైందో. దేవుడి మాట చొప్పున పుట్టినవాడు ఇస్సాకు. కేవలము శరీరము బట్టి పుట్టినవాడు ఇష్మాయేలు. ఈ ఇస్సాకు పుట్టినప్పుడు ఆ ఇష్మాయేలు ఏం చేశాడండి? నవ్వాడు. ఎలా నవ్వాడు? అతనిని అవమానపరచు లేదా అతనిని పరిహసించు రీతిగా అతను నవ్వాడు. చూడండి, కాబట్టి ఆ నవ్వు పుట్టిన వెంటనే వ్యతిరేకత ఏర్పడింది. ఆ నవ్వు పుట్టిన వెంటనే శరీరము వ్యంగ్యముగా మాట్లాడింది. కానీ 26వ అధ్యాయంలో మనం ఎంచుకున్న వాక్య భాగానికి వచ్చేసరికి మనం చూసినట్లయితే ఆ మొట్టమొదటిగా
ఏమొచ్చిందండి ఆ నవ్వు జీవితంలో? 13వ వచనానికి వచ్చేందుకు ఆశీర్వాదం. కానీ ఆ నవ్వు పెట్టినప్పుడు మొదట శరీరము పరిహసించింది, వ్యంగ్యముగా మాట్లాడింది, వ్యంగ్యముగా నవ్వింది. అంతవరకే కాదు, కానీ ఆ 26వ అధ్యాయం ప్రారంభంలో వచ్చేసరికి ఆ నవ్వుకు కరువు వచ్చింది. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది, అనగా నవ్వు కాలంలో కరువు వచ్చింది. నవ్వుకు కరువు వస్తుందా? తప్పకుండా వస్తుంది. నవ్వుకు కష్టం వస్తుందా? తప్పకుండా వస్తుంది. ఇంకా నవ్వుకు కలహం వస్తుంది, నవ్వుకు క్షేమము లేకుండా పోతుంది. కానీ రీతిగా చూసినప్పుడు నవ్వుకు కరువు వచ్చింది కదా. మన జీవితంలో కూడా నవ్వుకు కరువు వస్తే ఎలా ఉంటుంది? మన వరకు తీసుకుంటే చక్కగా నవ్వుతూ ఉన్నాం, లేదా ఒకరు నవ్వుతూ ఉన్నారు, వారి ముఖంలో నవ్వు కరువు అయిందంటే ఎలా ఉంటుందండి కదా? మూతి పొడిచినట్లుగా ఉంటుంది, ఎంతో దుఃఖంగా ఉంటుంది కదా. కానీ చూడండి, ఆ కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఏం చేశాడు? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కరువులు లిఖితం చేయబడ్డాయి. మొదటి కరువు ఇక్కడ రాయబడిన రీతిగా 26:1 రాయబడిన రీతిగా అబ్రహాము దినాలలో మొదటి కరువు వచ్చింది. కనానులో అబ్రహాము దినాలలో మొదటి కరువు. రెండవ కరువు ఇప్పుడు మనము చూస్తున్న సందర్భంలో ఈ ఇస్సాకు దినములలో పుట్టింది. మూడవ కరువు యాకోబు దినాలలో, బాగుగా తెలుసు కదా. నాలుగవ కరువు న్యాయాధిపతుల దినాలలో, అది రూతు గ్రంథంలో మనకు కనబడుతుంది కదా. ఐదవ కరువు దావీదు కాలంలో పుట్టిందండి. సౌలు కారణముగా నరహంతకులను అతను ఇంటికి వారిని పిలిచి ఆహ్వానించినందుకు దేవుడి ఉగ్రత వారి మీద కరువుగా కనబడింది. 2వ సమూయేలు గ్రంథంలో 21వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది అన్నమాట. 6వ కరువు ఏలియా ఉన్న కాలంలో, 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయం. ఏలియా కాలంలో 6వ కరువు. ఎలీషా కాలంలో 3 కరువులు వచ్చాయి. 3 కరువులండి. అన్ని కూడా 2వ రాజుల గ్రంథంలోనే లిఖితం చేయబడ్డాయి. 8వ కరువు రాజైన సిద్కియా కాలంలో కదా. నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించడానికి ఈ కరువే కారణమైంది. 9వ కరువు నెహెమ్యా దినాలలో వచ్చింది. 10వ కరువు పౌలుల కాలంలో అపొస్తలుల కార్యముల గ్రంథంలో అది మెన్షన్ చేయబడింది. అంతియోకియాలోని సంఘము వారు అనగా ఆ విశ్వాసులు తమ శక్తి కొలది యోదయ విశ్వాసులకు సహాయపడినట్లుగా అపొస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయంలో 27వ వచనం నుండి రాయబడింది. అది 10వ కరువు. 11వ కరువు శ్రమల కాలంలో సంభవించబోయే కరువు. కోట్ల మంది చనిపోబోతారు ఆ కరువు. ప్రకటన గ్రంథంలో అది రాయబడింది. అన్నిటిగా 11 కరువులండి, గొప్ప కరువులు. జనుల జీవితాలు, ప్రజల జీవితాలు చూసిన కరువులు, గొప్ప కరువులు. 11 కరువులు పరిశుద్ధ గ్రంథంలో లిఖితం చేయబడ్డాయి. ఇప్పుడు ఈ నవ్వుకు కరువు వచ్చింది. అప్పుడు నవ్వు ఏం చేసింది? ఎవరండి నవ్వు? ఇస్సాకు. ఇస్సాకు దినాలలో కరువు వచ్చింది. అప్పుడు ఆ కరువు ఏం చేసింది? ఆ నవ్వు ఏం చేసింది? చాలా మంది విశ్వాసుల జీవితాలలో కరువు వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు కదా, లేదా లోకం వైపు తిరిగిపోతారు. విశ్వాసులు తమ జీవితంలో తమ నవ్వుకు కరువు వచ్చినప్పుడు పారిపోయే ప్రయత్నము లేక లోకం వైపు తిరుగుతున్నో వారు మనకు కనబడుతూ ఉంటారు. కానీ ఇస్సాకు ఏం చేశాడంటే చూడండి 26వ అధ్యాయంలోనే 2వ
నివసించుము, ఉండము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును అప్పుడు ఏం చేశాడండి? 6వ వచనంలో చూస్తే ఇస్సాకు గెరాలలో నివసించాడు కదా. ఇస్సాకు దినాలలో ఒక కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో దేవుడి వాక్కు ఆయనకు ప్రత్యక్షమైంది కదా. దేవుడు యెహోవా ఆయనకు ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను చెప్పే దేశమందు నివసించు అని కొన్ని ఆశీర్వచనాలు ఆయనతో పలికినప్పుడు, కొన్ని జరగబోవు విషయాలు ఇస్సాకుతో పలికినప్పుడు, ఇస్సాకు ఏం చేశాడంటే ఆ 6వ వచనంలో ఉన్న రీతిగా ఆ గెరాలలోనే ఉన్నాడు కదా. అనగా కరువు కాలంలో నవ్వుకు కరువు వచ్చినప్పుడు ఆ నవ్వు చేసిన పని ఏంటంటే దేవుడి మాట విన్నది, దేవుడి మాట చొప్పున చేసింది కదా. ఏంటంటే దేవుడి మాట ఏంటో దేవుడి వాగ్దానం, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉండు. కరువు వచ్చిందా? ఇక్కడే ఉండు. ప్రభు ఏం పలుకుతున్నాడు అంటే, నీకు కరువు వచ్చిందా? కానీ ఆ కరువులోనే ఉండు. నీకు కష్టం వచ్చిందా? అయినా సరే కష్టంలోనే ఉండు. నీకు కలహం వచ్చిందా? అయినా కలహంలోనే ఉండు. నీకు ఇబ్బంది కలిగిందా? ఆ ఇబ్బందిలోనే ఉండు. నీకు వ్యతిరేకత వచ్చిందా? అయినప్పటికీ నీవు అక్కడే ఉండు. అంటే దేవుని మాట ఏంటంటే నీవు పారిపోకు, నీవు పారిపోకు. కరువు వచ్చినా, కష్టం వచ్చినా, ఎరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వ్యతిరేకత వచ్చినా, ఏది జరిగినా సరే నేను చెప్పే వరకు నీవు అక్కడ నుండి వెళ్ళకు, అనగా నీవు పారిపోకు కదా. నీవు విడిచిపెట్టకు, ఎక్కడ ఉన్నావో నీవు అక్కడే ఉండు. పలుకుతున్నాడు దేవుడు. వాగ్దానం ద్వారా పుట్టిన ఆ అబ్రహాము కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఈనాడు వాగ్దానాన్ని బట్టి కదా, ఆయన విశ్వాసంగా పుట్టిన అబ్రహాము కుమారుడుగా పుట్టిన మా అందరితో ప్రభు పలుకుతున్న మాట, ఈ జీవితంలో కరువు వచ్చినప్పటికీ నువ్వు అక్కడే ఉండు. నీ నవ్వు కరువు అయిందా? నీ జీవితంలో నవ్వు లేకుండా పోయిందా? అయినప్పటికీ నువ్వు అక్కడే ఉండు. ఎందుకు దేవుడు అక్కడే ఉండమంటున్నాడంటే, ఆ 4వ వచనంలో, ఆ 3-4 వచనాలలో లేదా 4వ వచనంలో ఆయన రాయబడిన రీతిగా ఆయన ఆశీర్వదించడానికి, దేవుడు నేను ఆశీర్వదించడానికి, ఇస్సాకును ఆశీర్వదించడానికి దేవుడు ఆ కరువులోనే ఉండమంటున్నాడు కదా. 4వ వాక్య భాగం అంతా చూడండి, దేవుడి యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఆశీర్వాదం మనకు కనబడుతుంది కదా. అంటే కరువులోనే ఉండమంటారా ప్రభువు? ఉండమంటాడు. అయ్యో కష్టంలోనే ఉన్నాడు, ఉండమంటాడు. ఎందుకంటే ఆ కరువులోనే, ఆ కష్టంలోనే ఆయన తన శక్తిని బయలుపరుస్తాడు, ఆయన కృపను నీకు బయలుపరుస్తాడు కదా. ఆయన దీవెన నీకు దయచేస్తాడు. అవన్నీ చూడాలి అంటే నీవు ఎక్కడ ఉన్నా, ఎక్కడైతే కరువు ఉన్నదో ఆ కరువులోనే నీవు ఉండాలి తప్ప నువ్వు పారిపోవడానికి ప్రభువు నీకు అనుమతించడం లేదు. ఐగుప్తులోనే ఉండమంటున్నాడు అంటున్నాడు. చూడండి, ప్రభువు ఈ తండ్రి అయిన అబ్రహాము నేను చేసిన ప్రమాణము నెరవేర్చి కదా. అబ్రహాము నీ తండ్రి నా మాట విన్నాడు, ఆశీర్వదింపబడ్డాడు. నీవు కూడా నా మాట విన్నట్లయితే ఆశీర్వదింపబడతావు. చూడండి, ఇస్సాకును మనం చూసినప్పుడు ఆయన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను బట్టి, కొన్ని సందర్భాలను బట్టి మనం చూడవచ్చు. ఆయన ఓర్పు కలిగిన వాడు, ఆయన నెమ్మదిపరుడు, కొంత భయముతో కూడిన స్వభావము కలిగిన వాడు కదా. మన పరిస్థితి కూడా అంతే. ఒక వార్త విన్నాము అంటే సతమతమైపోతూ ఉంటాం. కొన్ని పర్యాయాలు మనకు వచ్చే ఫోన్ కాల్స్ ని మనం అటెండ్ చేయడానికి కూడా భయపడిపోతుంటాం, కలవరపడిపోతుంటాం కదా.
విలువలాడిపోతుంటున్నాం ఆ ఇస్సాకులాగా. కానీ ప్రభు పలుకుతున్న మాట, నీ స్థితి ఎలా ఉన్నదో నాకు అనవసరం. నీ జీవితంలో కరువు వచ్చిందా? నీ నవ్వు కరువు అయిందా? అయినప్పటికీ నేను చెప్పేంత మటుకు నువ్వు అక్కడే ఉండు. ఇస్సాకు దేవుడి మాట విన్నాడు. నవ్వుకు కరువు వచ్చినప్పుడు ఆ కరువులో ఏం చేశాడంటే దేవుడి మాట విన్నాడు. ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు. ఎక్కడ దేవుడు ఉండమన్నాడో అక్కడే ఉన్నాడు. ఆ గెరాలలోనే ఉన్నాడు. చూడండి ఎంత కష్టమైన పని చేస్తున్నాడు కదా ఇస్సాకు. మనం చాలా సునాయాసంగా చూసుకుంటాం కదా. వాక్యాన్ని చదివినప్పుడు అలవాటుగా కదా, అదేదో అలవాటుగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. యెహోవా వాక్కు ఆయనకు ప్రత్యక్షమైంది, కరువు కాలంలో ప్రత్యక్షమైంది, ఆయనతో ఏ రీతిగా మాట్లాడింది. దాన్ని బట్టి ఇస్సాకు ఆ గెరాలలోనే ఉండిపోయాడు. చాలా తేలికగా చూస్తామండి, సునాయాసంగా. కానీ అలా చూడదు. చాలా కష్టమైన పనిని ఇస్సాకు చేస్తున్నాడు కదా. ఎప్పుడైనా ప్రభువు ఆ మాట అంటున్నాడు అంటే చూడండి, ఆయన తప్పనిసరిగా ఎక్కడ ఉండమంటున్నాడో మనం అక్కడే ఉండాలి. కానీ చాలా మార్లు మనం విడిచి పారిపోతూ కదా లోకము వైపుకు తిరుగుతూ ఉంటాం. ఇక చూడండి, అక్కడ నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు. నీవు లోకం వైపు తిరగక అంటే నీవు లోకము వైపు సహాయము కొరకు చూడక, నీకు కష్టం వచ్చినా నేను చెప్పిన దగ్గరే ఉండు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది ఎటువంటి కరువు గుండా వెళుతున్నారో నాకైతే తెలియదు. కానీ కదా మన జీవితంలో ఆత్మీయ కరువు, ప్రేమ కరువు, క్షమాపణ కరువు కదా, ఆర్థికపరమైన కరువు, మేము ఎటువంటి కరువులు కూడా వెళుతున్నావో నాకైతే తెలియదు. కానీ ఈరోజు ప్రభువు నీతో పలుకుతున్న మాట, నీవు ఎటువంటి కరువులో ఉన్నా నీవు ఐగుప్తులోకి వెళ్ళక, అనగా ఆ లోకము వైపు చూడక నేను ఉండమన్న చోటనే ఉండు. నీవు ఎక్కడ నిలబడ్డావో అక్కడనే ఉండు. నేను నిన్ను దీవించబోతున్నా, నేను నిన్ను గొప్ప చేయబోతున్నా. నేను నీ పితరులకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నేను నిన్ను గొప్ప చేయబోతున్నా. కానీ విశ్వాసం అనే మనకు కదా, ఆ నవ్వు అనే విశ్వాసకి ప్రభు ఇచ్చే మాట ఏంటంటే, ఆ కరువులోనే ఉండమన్నప్పటికీ నువ్వు ఏం చేస్తుంటావంటే అది చాలా కఠినమైన పని కదా. మనము చేయనలని పనిగా చూస్తూ ప్రభువు మాటలు కూడా మనం దాటవేస్తూ ఆ ఉన్న స్థలముల నుండి వెళ్ళిపోతూ ఉంటాం, పారిపోతూ ఉంటాం, లోకం వైపు చూస్తూ ఉంటాం. మనకు ఎవరు సహాయం చేయబోతారు కదా, మనకు ఏ స్నేహితుడు సహాయం చేయబోతాడా, ఏ విశ్వాసం మనకు సహాయం చేయబోతాడా, ఏ తోడబుట్టిన వారు మనకు సహాయం చేయబోతారా కదా. చూడండి ఎంత కఠినమైన మాట అయినా, దేవుని వాక్యము పాటించడం ఎంతో కష్టమైన, అది అసాధ్యమైతే కాదని ఇస్సాకు జీవితాన్ని బట్టి మనం చూస్తున్నాం కదా. పరిశుద్ధాత్మ శక్తి వలన మనం పొందుకుంటాం దేవుడి మాటను మనం అవలంబించడం అనేది. దేవుడి మాటను అవలంబించడం అనేది అది సాకారంగా చేయడానికి, ఆయన మాట చొప్పున చేయడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయంగా ఉన్నాడు. ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానం అదే కదా. నేను వెళుతున్నా కానీ నీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, మిమ్మల్ని ఆదరించే వాడిని పంపిస్తాను, ఈ కరువులో మిమ్మల్ని ఆదరించే వాడిని నేను పంపిస్తాను. కనుక మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టేవాడని కాదు. మొదటిది నవ్వుకు కరువు వచ్చి, ఇస్సాకుకు కరువు వచ్చి, ఒక విశ్వాసకి కరువు వచ్చి ఏం చేయాలండి? దేవుని మాట వినాలి. ప్రభువు నీతో మాట్లాడుతున్న వేళ నీవు ఆయన మాటకు లోబడాలి. రెండవది నవ్వుకు ఇరుకు వచ్చింది. ఏంటంటే ఇరుకు, ఏంటంటే ఇబ్బంది, ఏంటంటే కలవరం. రిబుకా విషయంలో ఆ ఇబ్బంది లేదా రిబుకా రూపంలో కలవరం వచ్చిందండి. 7వ వచన భాగంలో చూస్తే అతని భార్యను చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను.
ఎందుకు రిబకా వాస్తవంగా చూడడానికి చాలా చక్కనిది. 24వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. 16వ వచనంలో ఆమె బహు చక్కనిది. అటువంటి చక్కని చుక్కను మనుషులు చూశారు కదా. ఇప్పుడు ఆ మనుషులను బట్టి తనకు ఏం కలుగుతుందా అని అతను కలవరపడుతున్నాడు కదా. వారు అలా చూస్తూ 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 ఉన్నందున ఇప్పుడు ఇస్సాకుకు ఏం జరిగిందంటే తెలియకుండానే కలవరపడుతున్నాడు. కలవరం అంటే ఏం జరుగుతుందో తెలియకపోవడం కదా. కలవరము అంటే భవిష్యత్తులో నీకు ఏం కలగనుందో నీకు తెలియక నువ్వు చేసే ఆలోచన. ఇప్పుడు రిబకా వలన ఇస్సాకు జీవితంలో, ఆ నవ్వు జీవితంలో ఏమైందంటే కలవరం వచ్చింది. మొదటిగా కరువు వచ్చింది, రెండవది కలవరం వచ్చింది కదా. తనను రిబకా నిమిత్తం చంపుతానేమో. అయితే ఆ కలవరంలో అతను చేసిన పని ఏంటంటే, అతను ఏం చేశాడు? దాన్ని ఒక మాటగా చెప్పాలంటే అలాగే అతను పలికిన మాటను బట్టి చెప్పాలంటే అతను అబద్ధం ఆడాడు కదా. కలవరంలో అబద్ధం ఆడాడు కదండి. ఆ భయం నిమిత్తం అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడి భయపడ్డాడు. గమనిస్తున్నారా? అబద్ధం ఆడినప్పుడు భయపడాల్సిందే. కానీ చాలా మంది జనులు చెప్పే మాట ఏంటంటే, మేము భయములో అబద్ధం చెప్పామండి. కాబట్టి అలా కాదు. దేవుడి వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, అబద్ధం ఆడే ప్రతి వాడు కూడా భయపడాల్సిందే. భయపడతాడు కూడా. ఇప్పుడు ఇస్సాకు జీవితంలో కరువుతో పాటు కలవరం వచ్చింది. కలవరంలో భయపడ్డాడు కదా. అబద్ధం ఆడాడు. కలవరం చేత అబద్ధం ఆడాడు కదా. నిజం మాట్లాడే వ్యక్తి ఎప్పుడు కూడా ఏది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ అబద్ధం ఆడేవాడు తాను వాడిన ప్రతి అబద్ధాన్ని ఏం చేయాలి? గుర్తు పెట్టుకోవాలి కదా. ఇది చాలా ప్రమాదం. అలా అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధమైన అబద్ధం, అబద్ధమైన అబద్ధం కదా. 100 అబద్ధాలని అంటారు, కానీ ఒకసారి ఆ సంఖ్య 100 దాటిపోతుంది కదా. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 1000 అబద్ధాలు అంటారు. ఆ 1000 కూడా దాటిపోవచ్చు ఒక్కోసారి. ఈ సాధారణమైనటువంటి తండ్రి, ఈ సాధారణమైన కొడుకు కరువు వచ్చినప్పుడు దేవుడి మాట విని ఇప్పుడైతే ఏం చేస్తున్నాడంటే అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడితే ఎక్కువ రోజులు దాగుతుందా? దాగదు. అతని జీవితంలో అదే జరిగింది కదా. పట్టుబడిపోయాడు. ఒకనాడు రాజు 8వ వచనంలో చూస్తే రాజు గమనించాడు, ఏంటి నువ్వు చేసిన పని అంటే ఆయన అన్నాడు, నేను భయపడి అబద్ధం ఆడాను, ఇప్పుడు అబద్ధం ఆడి భయపడుతున్నాను. సరే, మొదట అతని జీవితంలో కరువు వచ్చి, రెండవది కలవరం వచ్చి, ఇక మూడవది చూస్తే ఇప్పుడు ఆ కరువే నవ్విందండి. 12వ వచనంలో చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడి విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఏం చేశాడు ఇస్సాకు? కరువులో విత్తనం వేసాడు. మొదట కరువు వచ్చింది, సరే. రెండవది కలవరం వచ్చింది, అది సరే. కానీ మూడవది ఈసారి కరువే నవ్వే రీతిగా, మొదట నవ్వుకు కరువు వచ్చింది, కానీ ఆఖరికి ఆ కరువును నవ్వుతూ అతని జీవితంలో గొప్ప ఫలం వచ్చింది. కరువులో విత్తనం వేశాడు కదా. పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడే విత్తనం వేయాలంటే కాస్త అటు ఇటు ఉంటాం. కానీ కరువులో విత్తనం అంటే చూడండి, ఇస్సాకు గెరారు దేశమందున్న వాడై ఆ కరువులో విత్తనం వేసినప్పటికీ అతడు 100 ఫలము పొందాడు. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కంటే కరువులో ఫలించడము, అది 100 ఫలించడము అంటే నో డౌట్ అండి, అన్డౌట్లీ ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అది ఖచ్చితంగా ముమ్మాటికి ఏమాత్రం
మనకు సందేహం లేకుండా అది దేవాశీర్వాదము తప్ప మరొకటి కాదు. కానీ అటువంటి ఆశీర్వాదం పొందడానికి అతను మొదట ఎక్కడ నుండి వచ్చాడు? కరువు కూడా, రెండవది కలవరము కూడా. ఆ కలవరములో భయము, ఆ కలవరములో అబద్ధమాడటము. కానీ అన్ని చేస్తున్నప్పటికీ అతడు దేవుడి వాక్యములోనే ఉన్నాడు, అనగా దేవుడి మాట చొప్పుననే నిలబడ్డాడు. సహజంగా కొంత అటు ఇటు అయిన పరిస్థితులను బట్టి కొంత భయపడిన, అబద్ధమాడిన దేవుడి మాటను ఆయన మీరలేదు, దేవుడి మాటను ఆయన మరచిపోలేదు, దేవుడి మాటను ఆయన సందేహించలేదు. అది ఇస్సాకు మనకు ఉన్న తేడా. ఆ వాగ్దాన పుత్రుడికి, వాగ్దాన పుత్రుడమైన మనకు ఉన్న తేడా అదే. ఈ లోకంలో ఉన్నంతకాలం ఎన్నో కరువులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఆ కరువులో మనం ఫలించాలంటే ఎలా? ఆ కరువులో మనం ఎలా ఫలించాలి? ఆ కరువు మనల్ని చూసి నవ్వాలి. ఆ కరువును మనము వెక్కిరిస్తూ నవ్వాలి అంటే ఎలా ఉండాలో ఈ ఇస్సాకు జీవితంలో నుండి కొన్ని సూచనలు మనం చూద్దాం. ఆయన జీవితంలో మనకు చెబుతున్న కొన్ని మాటలు మనం చూద్దాం. కరువులో 3 విషయాలు జరిగే మనం చూసాం. ఆ కరువులో ఫలించాలంటే ఏం చేయాలి? కరువులో ఫలించడానికి మనం ఏం చేయాలి? 5 విషయాలు, 5 ప్రాముఖ్యమైన విషయాలను చూపిస్తూ ఈ అంశాన్ని ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ కరువులో ఫలించాలి అంటే మొదటగా ఇస్సాకు చేసిన పని 16వ వచనంలో చదవండి. చెప్పగా వెళ్ళి గేరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ళ బావులను ఇస్సాకు తిరిగి తవ్వించెను. రండి, కరువులో ఫలించాలి అంటే ఇస్సాకు చేసిన పని ఏంటంటే మొదటగా బావులను తవ్వించాడు. కరువులో ఫలించడానికి ఆ గెరారు దేశంలోనికి వెళ్ళి దేవుడు చెప్పిన ఆయన నిలబడమన్న చోటికి వెళ్ళి ఏం చేశాడంటే బావులను తవ్వించాడు కదా. చాలా ప్రాముఖ్యమైన సూత్రం. కరువులో మనం ఫలించాలి అంటే కదా మామూలు ఫలింపు కాదు, 100 మనం ఫలించాలి అంటే ఇస్సాకు జీవితంలో అలా ఫలించాడు. అలా ఫలించాలి కదా. మనము గొప్పవారు కావాలి, గొప్ప ధనవంతులు కావాలి అంటే అతను బావులను తవ్వించాడు. ఎన్నో బావులను తవ్వించాడు. కొంత లోతుగా ఆత్మీయ దృష్టితో మనం చూసినప్పుడు వాక్యం అనే బావులను ఆయన తవ్వించాడు. ఇస్సాకు ఒక విశ్వాసానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన తవ్వించిన బావులను బట్టి, చేసిన పనిని బట్టి చూస్తే ఈరోజు విశ్వాసులుగా ఉన్న మనము కదా, నవ్వడానికి పిలువబడిన మనము, నవ్వుతూ ఉండటానికి పిలువబడిన మనము, మన కరువు కాలంలో, మన కాల సమయంలో కూడా మనం ఫలించాలి అంటే వాక్యం అనే బావులను మనం తవ్వించాలి. కదా. వాక్యం అనే బావులను చూడండి, తిరిగి తవ్వించాడు కదా. అది చాలా ప్రాముఖ్యమైన మాట, అండర్లైన్ చేసుకోండి. బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించను కదా. తిరిగి త్రవ్వించను అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. అంతేకాదు ఆ బావులకు తిరిగి తన తండ్రి పెట్టిన పేర్లని ఆయన పెట్టాడు. ఇక బావులను ఎందుకు తవ్వించాడు? కారణం ఫిలిష్తీయులు మన్ను పోసి ఆ బావులను కూర్చువేశారు. ప్రభువులు ఎరగని జనాంగం, వారి మాటలు, వారి ఆచారాలు, వాటిని వినిన వారమై కదా. వాటిని విని 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 మనం చేసిన పని ఏంటంటే దేవుడి జీవజలపు ఊటనిచ్చు, ఆ జీవజలపు ఊటగా ఉన్నటువంటి ఆ వాక్యపు బావులను మన జీవితంలో మూసివేశారు. ఆ బావులను నీవు
17వ వచనంలో మీరు నా జీవజలపు ఊటను విసర్జించి ఉన్నారు, నా మంచి ఊటను మీరు విడచి వెళ్ళిపోయారు. కనబడిందా మాట? 17వ అధ్యాయం 13వ వచనం. యెహోవా అను జీవజలపు ఊటను విసర్జించుకున్నారు, ఆ మంచి ఊటను వారు విడిచి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రభు పలుకుతున్నాడు, ఆ బావులను మీరు తవ్వించండి, ఆ జీవజలపు ఊరులాగున మీరు తవ్వించండి. అనగా వాక్యము మీరు చూడండి, వాక్యము కొరకు మీరు వెతకండి. మామూలుగా వెతకడం కాదు, పైన వెతకడం కాదు, అది మీకు కనబడలాగున దాని మీరు లోతుగా తప్పండి. తవ్వించాడు. ఎన్నో విషయాలు మనం విన్నాం. సంఘంలో మన ఆత్మీయ తండ్రి గారు మనకి చెబుతూ ఉన్నారు, ఆదరి గారు చెబుతున్నారు, మన తల్లిదండ్రులు చెప్పిన ఎన్నో మాటలు, దేవుడి మాటలు మనం విన్నాం. కానీ క్రమేపీ ఆ మాటలను మనం ఏం చేశామంటే మన్ను కోసి కూర్చోవేశామంటే దేవుడు ఆ మాటను తలపోసుకోమంటున్నాడు. ఇప్పటి వరకు నీవు సంఘంలో ఎన్ని ప్రసంగాలు విన్నావు, ఎన్ని విషయాలు నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నావు, వాటన్నిటినీ నువ్వు తలపోసుకో, రీకాల్. వాటన్నిటినీ నువ్వు తవ్వి వెలిగింది. దేవుడు నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి మాట్లాడిన మాటలు ఎన్నో నీకు కనబడతాయి, ఎన్నో వాగ్దాన మాటలు కనబడతాయి. నీ ఫలింపు కొరకు, నీ సాఫల్యత కొరకు, నీ ఎదుగుదల కొరకు దేవుడి యొక్క ఉద్దేశం నీకు కనబడతాయి. వాటన్నిటినీ ప్రభు ఈ దినం తలపోసుకోమంటున్నాడు. వాటి కొరకు నిన్ను బావులను మరలా వేదిక తీయమంటున్నాడు, తవ్వమంటున్నాడు కదా. కానీ ఈరోజు మనం చేస్తున్న గొప్ప పాపం ఏంటంటే ఆ వాక్యమును కదా, వాక్యము బావులను విడిచిపెట్టి మనం ఎటు వెళుతున్నాం, కలప కథల వైపు వెళుతూ ఉన్నాం. దురద చెవులు కలిగిన వారమై హితబోధన విడిచిపెట్టి, హిత వాక్యమును విడిచిపెట్టి నిర్మలమైన వాక్యమును మనము అపేక్షించగా పేతురు భక్తుడు అందుకే ఏమంటాడు కదా, నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించండి. రక్షణలో మీరు ఎదుగులాగా నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించమంటారు. అటువంటి ఆ పాలను ఎవరో అపేక్షించడం లేదండి, ఉపేక్షిస్తున్నారు, డౌట్ పడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. నేను పాటించాలి, ముమ్మాటికి నీవు పాటించాలి, ముమ్మాటికి నీవు దానిని అపేక్షించాలి, ముమ్మాటికి నీవు దానిని ప్రేమించాలి. వారికి కావాల్సింది అటువంటి వాక్యమే, ఆ నిర్మలమైన భావమైన వాక్యం. అటువంటి వాక్యం నుంచి బావులను ఈరోజు ప్రభువు మరలా తవ్వమంటున్నాడు. ఆ కల్పనా కథల వైపు, ముసలమ్మ ముచ్చట్ల వైపు అది కాదండి, అది కాదు. అందుకు మనము తిరిగి వాక్యం అనే బావులను తవ్వాలి. అందుకు మనము తిరిగి వాక్యమును అపేక్షించాలి. అందుకు మనము తిరిగి వాక్యమును హత్తుకోవాలి. అందుకు మనము తిరిగి వాక్యము వైపు తిరిగి మన గమనికలను చూపాలి, నీ అడుగులను చూపాలి, నీ గమ్యం అటేనని చూపాలి. ఈరోజు మనం వాక్యాన్ని విడిచిపెడుతున్నాం, వాక్యము కాకుండా దర్శనాల వైపు వెళుతున్నాం, వాక్యము కాక భాషలను మనం నిర్వహిస్తున్నాం, వాక్యము కాక ప్రవచనాల కొరకు మనం పరుగులు పెడుతున్నాం. వాక్యమును బట్టి కాక మన సొంత వాక్యాలు కదా, మన ఆజ్ఞలను మనం పుట్టించుకుంటున్నామంటే ప్రభువు చెప్పిన ఆ వాక్యముల బావిని మనం త్రవ్వకుండా, ఆ ఊటను మనం అపేక్షించకుండా మనం ఎన్ని వైపులకు తిరిగిపోతున్నామో ఆలోచించండి. ఈ రోజుల్లో ఎక్కడైనా ఎవరైనా ఒక మీటింగ్ పెట్టాలి అంటే కదా, ఒక ఆధ్యాత్మిక మీటింగ్, ఒక స్పిరిచువల్ రివైవల్ మీటింగ్ పెట్టాలంటే చాలా మంది ఆ వచ్చే స్పీకర్
మాటలు చెప్పడానికి, దేవుడి మాటలు ప్రకటించడానికి ఎవరైతే పిలుస్తారో వారిలో వారు చూస్తున్న లక్షణాలు ఏంటో తెలుసా? ఈయన మంచి కల్పన కథలతో ఆయన మనలో అలరించగలడు కదా, మనల్ని గురించి ఆయన ప్రవచించగలడా కాదండి. రోజు ఒక మీటింగ్ పెట్టాలంటే ఆ వచ్చే స్పీకర్లో ఈ క్వాలిటీస్ ఉండాలి. వారిని ఆనందింపజేసే కథలు ఉండాలి కదా, వారు ప్రవచించగలగాలి. ఆ పిలిచే వారి ఉద్దేశం, అక్కడికి చేరి వచ్చే జనుల ఉద్దేశాలను కదా ఆయన దర్శనమును బట్టి చూస్తూ అవి నెరవేర్తాయేమో చెప్పాలి. వారి రోగాలను స్వస్థపరచాలి. అంతే తప్ప వారిని ఆలోచింపచేసే, హృదయాలను ద్రవింపచేసే, క్రీస్తు ప్రేమను కనిపించే మాటలను ఆయన చెప్పగలడా లేదని ఆ ఉద్దేశం ఎక్కడ లేదు. రోజున ఎవరైనా మనం చూస్తున్నాం, ఎవరైనా మనం పిలుస్తున్నాము అంటే ఇది ఇందాక మనం దాపోసిన రీతిగా దర్శనాలు, ప్రవచనాలు కదా, వారి యొక్క స్వస్థత వరాలు, వారి భాషలు మాట్లాడటం అవన్నీ ఉన్నాయో లేదో చూస్తున్నాం. కానీ అసలు దేవుడి మాటలను, దేవుడి వాక్కులను ఆయన వాక్కులుగా ప్రకటించగలిగే ఆ నైపుణ్యత, అటు పరిశుద్ధాత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ నడిపి వారిలో ఉన్నదో లేదని మనం చూడటం. బోధకుడు అంటాడు, మీరు ఒక అడుగు వేస్తే దేవుడు 10 అడుగులు వేస్తాడు. ఎక్కడదండి వాక్యంలో? మీరు ఒక అడుగు వేస్తే దేవుడు 10 అడుగులు వేస్తాడా? ఎక్కడ ఉందో వాక్యంలో? మీరు పాపమై కూడా వేస్తే 10 అడుగులు కాదండి, దేవుడు ఒక అడుగు కూడా మీరు ఎక్కువైంది వేస్తాడా? మీరు పాపంలో అడుగు వేస్తే దేవుడు 10 అడుగులు వేస్తాడా? వినాడు బోధకుల మాటలు. మరొక బోధకుడు ఏమంటాడంటే, ఆ కీర్తన గ్రంథంలో 51వ సంకీర్తనలో దావీదు అన్న మాట 5వ వచనంలో 5వ చరణంలో ఉన్న మాట ఏంటి? పాపపుడు కోరు ప్రార్థన కదా, అక్కడ రాయబడి ఉన్న మాట, నేను పాపములని పుట్టిన వాడను. ఇక్కడ మాటకు అర్థం ఆ బోధకుడి ఉద్దేశం ఏంటంటే, చూడండి, ఈ సంతానోత్పత్తి కోసం కదా ఆ స్త్రీ పురుషులు చేసే సృష్టి కార్యము కూడా తప్పు, అది పాపముతో ఎచ్చబడినట్లుగా ఆ బోధకుడి ఉద్దేశం. ఆయన ఉద్దేశం అది. అంటే ఆయన తలుపులు ఆ రీతిగా ఉన్నాయి కాబోలు, ఆయన ఉద్దేశం అది. మనం ఆ రీతిగా చూస్తే చూడండి, అటువంటి ఆ సృష్టి కార్యమే పాపము అని ఆ భక్తుడి లేదా ఆ బోధకుడి యొక్క ఉద్దేశం అయితే, చూడండి దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ కొన్ని ఆ కార్యము తప్పు అనుకున్నట్లయితే, ఎందుకంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహం అన్ని విషయంలో ఘనమైనదని ఎంచబడింది. అంటే ప్రతిదినము వారు ఆ వివాహమును బట్టి, వివాహము ద్వారా ఆ సృష్టి కార్యంలో వారు ఉంటున్న విధానాన్ని బట్టి దేవుడు వారిని అనుదినము పాపములో ఉండడానికి ప్రోత్సహిస్తున్నాడా? పాపము చేయడానికంటే వివాహం. పౌరభక్తుడు అంటాడు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి లేఖ 7వ అధ్యాయంలో ఏమంటాడు ఆయన? 7వ అధ్యాయం మొదటి వచనంలో, 7వ అధ్యాయం 8వ వచనంలో మీరు చూస్తే, నా వలె వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుతున్నాను. అయితే మనస్సు నిలుపుకోలేని ఎడల పెళ్లి చేసుకోవచ్చు కదా, కామతత్తులు ఉంట కంటే పెళ్లి చేసుకోవడం లేదు. సృష్టికార్యం తప్పు కాదండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ పని కొరకు దేవుడు ఇరువురిని సిద్ధపరిచాడు, వివాహం పేరిట వారిని జతపరిచాడు. అయితే దావీదున్న మాట ఏంటంటే, ఆయన తన పుట్టుకను అనుమానించడం లేదు, ఆయన పుట్టుకను ఆయన అవమానించడం లేదు, అవమానించడం లేదు, ఆయన తల్లిని దూషించడం లేదు. కానీ ఆయన అంటున్న మాట, నేను పుట్టే సమయానికి నా తల్లి కూడా పాప స్వభావం కలిగినదిగా ఉన్నది. ఎలా వచ్చిందండి పాపం లోకంలోకి? ఎలా
వచ్చింది? ఆదాము వలన బట్టి. కానీ వారు నిర్మించబడేటప్పటికీ లేదా వారు సృష్టించబడేటప్పటికీ వారు మహిమ రూపముతో ఉన్నారు కదా. వారు మహిమ రూపముతో ఉన్నారండి. వారు శరీరముతో ఉన్నప్పటికీ వారు మహిమ రూపమును కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞను వారు ఉల్లంఘించారో ఆ మహిమ రూపమును వారు పోగొట్టుకున్నారు. ఆ నిత్య యవ్వనాన్ని వారు పోగొట్టుకున్నారు. ఆ నిత్య జీవాన్ని వారు పోగొట్టుకున్నారు. మరణము వారికి సంప్రాప్తించింది. అందుకే మనం అనుకుంటుంటాం ఆజ్ఞాతిక్రమణే పాపం, పాపము వలన వచ్చు జీతము మరణము. ఆదికాండ 5:3 చూస్తే ఇక్కడ రాయబడి ఉన్న మాట, ఆదాము తన పోలికగా తన స్వరూపమైనటువంటి ఎవరిని అన్నాడు? సేతును. ఫస్ట్ జనరేషన్ పాస్ అయిపోయింది. కయ్యను, హేబేలు లేదా వారికి తోడపుచ్చిన వారు, వారి సహోదరులు వారు పాస్ అయిపోయారు. ఇప్పుడు ఆదాము మరలా అవ్వని కూడినప్పుడు సెకండ్ జనరేషన్ ఆదాము రూపములో మాట ఉంటుంది అక్కడ చూడండి. ఆదికాండ 5:3 ఉంటుంది. ఆదాము తన పోలికగా తన స్వరూపమైన. కానీ వాస్తవానికి ఆదాము స్వరూపం ఏంటి? తండ్రి అయిన దేవుని స్వరూపం కదా. త్రిత్వమైన దేవుని స్వరూపం అండి. ఎవరు కలిగిన మాట నరుని మన పోలిక చొప్పున మన స్వరూపంలో మనం చెందుతాం. కానీ ఎప్పుడైతే ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడో ఆ ఆజ్ఞాతిక్రమణ ఒక స్వభావముగా అటువంటి స్వరూపము కలిగిన ఆదాము రూపం ఎవరు సంతరించుకున్నారంటే సేతు. సేతుతోనే ఆగిపోలే. సేతును బట్టి అతని సంతానం, అడుగుబడ వారి సంతానం, ఆ తర్వాత వారి సంతానము, ఆ పరంపర ఆ రీతిగా కొనసాగుతూ అటువంటి ఒక ఉద్దేశంలో దావీదు పలికాడు. అటువంటి పాపమును ప్రతి తరములకు అందిస్తున్నటువంటి స్వభావము కలిగిన మనుష్యురాలే కదా నా తల్లి కూడా. ఆమె అటువంటి స్వభావంలో ఉన్నప్పుడే కదా నన్ను గర్భమున మోసింది. గమనిస్తున్నారండి? అంటే ఆ బోధకుడు ఆయన సొంత ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు. పాపములోనే నా తల్లి గర్భమున నన్ను కానీ అది కాదండి. పాప స్వభావములో ఉన్న సమయములోనే, పాప స్వభావము ఆమె నరాలలో ఆమె రక్తములో జీర్ణించుకున్న సమయంలోనే ఆమె గర్భములో కలిగింది. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక పిల్లవాడు ఒక 3-4 ఏళ్ల వయసులో మనం స్కూల్లో వేస్తాం. తోటి పిల్లవాడికి ఏదో ఒక పెన్ను, పెన్సిల్, ఒక ఎరేజర్ అట్రాక్టివ్గా ఉంటే ఏం చేస్తారు? చెప్పండి పదాలు అందరూ చేశారు. అలాగే ఏం చేస్తాడు? గౌరవిస్తాడు. మీరు అడుగుతారు, అప్పుడు ఏం చెప్తాడు? నేను తీయలేదు అంటాడు, లేదా అది నాదే అంటాడు. ఎవరు చెప్పారంటే 3 లేదా 4 ఏళ్ల వయసు పిల్లవాడికి తల్లిదండ్రులు ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చి పంపించారా? నువ్వు ఎవరిదైనా వస్తువు తీసుకో, నీకు నచ్చిందే తీసేసుకో, వారు నేల తీస్తే అది నాదే అని చెప్పు, మేము కొనిచ్చామని చెప్పు. వారు చెప్తారంటే చెప్పరు. మరి ఆ పిల్లవాడు ఎలా చెప్పాడు? స్వభావం, అబద్ధమాడే స్వభావం ఎక్కడ నుండి సంక్రమించింది? ఆది కాలం నుండి సంక్రమించింది కదా. మనం గర్భవాసంలో ఉన్న సమయంలోనే అది మనకు సంక్రమించింది. ఇటువంటి దినాలలో ప్రభు పలుకుతున్న మాట ఏంటంటే, ఇటువంటి సొంత బోధనలు, కల్పనా కథలను, దర్శనాలను ఇటువంటి వాటిని బట్టి కాదు, వారి ఉద్దేశాలను నెరవేర్చుకునే వారి మాటల వరకు కాదు, నా చిత్తమును నా ఉద్దేశాలను నెరవేర్చే వాక్యం అనే బావులను మీరు తవ్వండి. నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశములను ఆ సంగతులను మీరు గైకొనలాగా వాక్యము బావులను మీరు తవ్వమని చెబుతూ ఉంటాడు. ఇసాకు తవ్వాడు ఆయన జీవితంలో. తవ్వటమే కాదు, ఆ బావులకు ఆయన పెట్టిన పేరేంటి? ఆయన సొంత పేర్లు పెట్టల, తండ్రి అయిన అబ్రహాము పెట్టిన పేర్లనే తిరిగి పెట్టాడు. చాలా ప్రాముఖ్యం ఉంది. వాక్యము వైపుకు మనం తిరగకుండా వాక్యమే 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 దేవుడు చెప్తాడు. ఆ వాక్యమే మన దశ దిశ. అటువంటి వాక్యం వైపుకు తిరగకుండా
అటువంటి వాక్యాన్ని మనం పాటించకుండా, ఆ వాక్యమే మన నినాదం అనకుండా, ఆ వాక్యమే మన మూలమని మనం గ్రహించకుండా, చూడండి మన బావులను మనము ఖచ్చితంగా తిరిగి తవ్వాలండి. వాక్యమే ఇంటికి మూలం, సృష్టికి మూలం వాక్యం. ఒకరు రక్షింపబడటానికి మూలం దేవుడి వాక్యం. దేవుడి కృపకు నిదర్శనం ఆయన కుమారుడైతే ఆ కుమారుడు వాక్యమై ఉన్నాడు. అటువంటి వాక్యాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం తవ్వమంటున్నాడు. బయట వాక్యాన్ని వెతకమంటున్నాడు. లోతులలోకి వెళ్ళి వెతకడమే కాదు, తవ్వడమే కాదు, తిరిగి మీరు వాటి పేర్లు అవే పెట్టాలి. మీ సొంత ఉద్దేశాలు కాదు, మీ తలంపులు కాదు, నా తలంపులు, నా ఉద్దేశము, నా చిత్తము ఏదై ఉందో దానిని మీరు ఆ పేర్లు పెట్టాలి. అనగా వాక్యాన్ని వాక్యముగానే మీరు చూడాలి. వాక్యము తప్పు అంటే తప్పేనండి, సందేహం లేదు. వాక్యం అని పాపం అని ప్రకటిస్తున్నదంటే అది మొమ్మాటికి పాపమే. కొంతమంది చూస్తుంటాం, కొందరు వ్యసన పనులు, ఈ స్వలింగ సంపర్కులు, అది వారి బలహీనతని ప్రకటిస్తారు. కాబట్టి వాక్యం ప్రబోధిస్తున్నది పాపమే, మొమ్మాటికి పాపమే. సహజీవనం అది ఒక జీవన విధానం అంటున్నారు. కాబట్టి అది మొమ్మాటికి పాపమే. వివాహం కాకుండా ఇరువురు కలిసి ఉండకూడదు, వాళ్ళు జతపరచబడి ఉండాలి. అలా కాకుండానే ఉంటూ అది జీవన విధానం అండి, మోడర్న్ డేస్ అండి, వాటి కల్చర్ అండి, ఏదైనా అది పాపమేనండి. అది గుర్తుపెట్టుకోండి. అవే పేరు పెట్టాలి మనం. వాక్యం అది పాపము అంటే పాపమే. మన సొంత తలపుల చొప్పున కాక, మన పొరపాట్లని చెప్పక కదా, అలవాట్లని చెప్పక. ఏంటంటే పాపము ఒప్పుకోవడం అంటే ప్రార్థన చేస్తున్నాం, కాన్ఫరెన్స్ చేస్తున్నాం అంటే ప్రభు దగ్గర నా పాపాలను ఒప్పుకుంటున్నాం. దాని అర్థం ఏంటి చెప్పండి? అలా కాదు. కాన్ఫరెన్స్ చేయడం, ఒప్పుకోవడం అంటే ప్రభువు ఏది పాపం అని చెబుతున్నాడో నీవు కూడా దాన్ని పాపమే అని ఒప్పుకుంటున్నట్లుగా నువ్వు చెప్పడం ఏంటి? అదే కాన్ఫరెన్స్ చేయడం. కరువులో ఉన్నప్పుడు ఫలించాలంటే మొదటగా ఇసాకు చేసినట్లుగా బావులను తవ్వించాలి. మా మటుకు విశ్వాసులుగా వాక్యమును మనం తవ్వాలి. దేవుడిని ఎలా కలిగి ఉన్న ఉద్దేశం ఎంతమంది గుర్తుందండి? ఈ సంవత్సరం దేవుడు మీకు ఇచ్చిన వాక్యము ఒకరు, మిగతా వారు ఇద్దరు, మిగిలిన వారు దేవుడు వాక్యం మన బావుని తవ్వమంటున్నాడు. ఈ బావులను తవ్వుతున్నప్పుడు ఇసాకు జీవితంలో రెండు కలిగి కలహం వచ్చింది, కష్టం వచ్చింది కదా. వారు ఏం చేశారు అక్కడ? చదవండి. గమనించారు ఆయన గమనైనా ఫిలిష్తీయులు వస్తున్నారు, మట్టి పోస్తున్నారు, కూర్చోబెడుతున్నారు కదా. 18వ వచనంలో ఏలైనగా ఆఖరి భాగంలో ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని కూర్చోవేశారు, పెట్టాడు. కానీ చూడండి మరలా వాళ్ళు రావడం, ఆ 20వ వచనంలో మీరు చూస్తే ఆ గెరాలు కాపలలో వచ్చి తనతో కలహించినందుకు, ఆ రెండవ మాట చూస్తే జగడమాడారు, కలహించారు. చూడండి వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు, అనగా వాక్యం అనే బావులను మనం చదువుతున్నప్పుడు మన జీవితంలో కూడా కదా, మన కుటుంబమే, మీ కుటుంబమే మీ రక్త సంబంధికులకు వ్యతిరేకంగా మారుతారు. మీ ఇరుగు పొరుగు వారే, మీ కొలీగ్సే, మీ ఇరుగు పొరుగు వారే మీకు వ్యతిరేకంగా మారుతారు. వాక్యం అనే బావులు మనం చదువుతున్నప్పుడు, అంటే వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు, ఇసాకు జీవితంలో అదే జరుగుతుంది. వాక్యం అనే బావులు ఆ బావులను తవ్వుతున్నాడు, తిరిగి వాటి అవే పేర్లు పెడుతున్నాడు.
కలహం వస్తున్నది, జగడ జరుగుతున్నది. మనం ఉంటున్న సమాజమే మనకు వ్యతిరేకమవుతూ ఉంటుంది. అయితే అందుకు ప్రభు అంటున్నాడు, ఆ రీతిగా జరిగినప్పటికీ నా వాక్యమైన ప్రభువు ఏమంటున్నాడంటే మత్తయి 5వ అధ్యాయంలో 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించినప్పుడేలా మీరు ఆనందించండి. మీరు నన్ను వెలుగుతున్నారా? నా వాక్యానుసారంగా మీరు జీవిస్తున్నారా? అందుకు జనులు మిమ్మల్ని నిందిస్తున్నారా, హింసిస్తున్నారా? అయినా సరే ఏమన్నాడు ఇస్సాకుడు, నువ్వు అక్కడే ఉండు. ప్రభు ఏమంటున్నాడంటే, మీరు నా మాట చొప్పున జీవిస్తున్నప్పుడు మీకు ఎంతో వ్యతిరేకత ఏర్పడుతుంది, అయినా నువ్వు అక్కడే ఉండు, నీవు దానిని అంగీకరించమంటున్నాడు. అన్నాడండి, నా వాక్యానుసారంగా మీరు జీవిస్తున్నారు, నా బిడ్డలుగా పిలువబడుతున్నారు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, వారు ద్వేషించిన మటుకు మీరు నా వెంటే ఉండండి, వారు ద్వేషిస్తే నన్ను విడిచి వెళ్ళిపోండి, మీ వెనకటి తోమలకు మీరు వెళ్ళిపోండి అన్నాడా? హింసిస్తారు, శ్రమ పెడతారు. ఏమన్నారంటే మార్కు సువార్త చూడండి, ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూస్తే, నా నిమిత్తం మీరు ద్వేషించబడతారు. 5వ అధ్యాయంలో చూసినప్పుడేమో, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి. 10వ అధ్యాయంలోకి వచ్చినాక ఏమంటాడు? 10వ అధ్యాయం 22వ వచనం చూడండి, నా నిమిత్తం మీరు ద్వేషింపబడతారు. మిమ్మల్ని హింసించడమే కాదు, నిందించడమే కాదు, మిమ్మల్ని ద్వేషిస్తారు. ఇంకా 19వ అధ్యాయంలోకి వచ్చిన చూడండి, 19వ అధ్యాయం 29వ వచనంలో ఇక్కడ రాయబడి ఉన్న మాట, నా నిమిత్తం అన్నదమ్ములనైనాను అక్క చెల్లెళ్ళనైనాను విడిచిపెట్టే పరిస్థితి మీకు రావచ్చు. అయినా సరే మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూస్తే 9వ వచనంలో, అధిపతుల ఎదుట, రాజుల ఎదుట నా నిమిత్తం మీరు నిలబడతారు. 8వ అధ్యాయం మార్కు సువార్తలో, నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము ఈ ప్రాణములు కూడా మీరు పోగొట్టుకుంటారు. ఇదంతా కూడా వాక్యానుసారంగా మనం ఉన్నప్పుడే, వాక్యం మన జీవితంలో మనం అవలంబిస్తున్నప్పుడే, మన ప్రభువును మనం వెంబడిస్తున్నప్పుడే, ఆయన మనం లోతుగా వెతుకుతున్నప్పుడేనండి ఇదంతా. ఆ జీవజలపు ఊటైన మన ప్రభువును మనం వెతుకుతున్నప్పుడే. జనులు తిట్టచ్చు, నిందించవచ్చు, ద్వేషించవచ్చు, కుటుంబాన్ని విడిచిపెట్టే పరిస్థితి రావచ్చు, మహాసభలకు మీరు ఏడవబడవచ్చు, మీరు ప్రాణాలు పోగొట్టుకోవచ్చు. అయినప్పటికీ మీరు నన్నే ఉండాలి, మీరు నా ఎందే ఉండాలి, మీరు నన్నే వెతకాలి. జీవితంలో మనం చూస్తున్నాం, వాగ్దాన పుత్రుడి జీవితంలో జరిగినది. వారు మందు వేసి పూడ్చి వేశారు, ఈయన వరరాత్రికి పౌరులతో పోతున్నాడు. ఈసారి వచ్చి కలహించారు, ఈయన వరరాత్రికి తగ్గుతూనే ఉన్నాడు. ఈసారి వాళ్ళు వచ్చి జగడమాడారు, అయినా వరరాత్రికి తగ్గుతూనే ఉన్నాడు. చూడండి, అందుకు సామెతల గ్రంథంలో రాయబడి ఉన్న మాట 27వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన మాట. 27వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము, ఆ రెండింటికంటే బరువు కదా. రాయి బరువు కన్నా ఇసుక భారము కన్నా మూడిని కోపము ఆ రెండింటికంటే ఎక్కువ. పర్యాయాలు మన బాబులను మనం ఎలా పూడ్చుకుంటున్నామంటే, ఎలా పూడ్చుకుంటున్నామో తెలుసా? అనగా మన ఆశీర్వాదాలను మనం ఎలా పూడ్చుకుంటున్నామో తెలుసా? జనులు ఒకరికి కారణమైతే మన మూఢత్వముతో, మన కోపముతో, అందరికి అప్లై అవుతుంది. నాతో అందరికి అప్లై. ఎందుకంటే మీరు ఎవరైనా కోపం అనేది జరిగేవారు, నేను ఇంతవరకు కోపగించుకోలేదండి, పోనీ ఇక మీద నేను కోపగించుకోను అనేవారు చేతులు. మనం చనిపోయేదాకా ఎవరో ఒకరిని కోపగించుకోగానే ఉంటాం, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమస్య. కానీ మనం గమనించాలి,
నీవు కోపగించుకుంటున్నావు అంటే, నీవు మూఢముగా నడుచుకుంటున్నావు, మూఢత్వంతో నడుచుకుంటున్నావు అంటే నీ బావులనే ఆశీర్వాదాలని, దేవుని వాక్యమనే ఆ బావులను, ఆ ఆశీర్వాదాలను నీవే పూడ్చిపెట్టుకుంటున్నావు. విషయాలను మనం గమనించాలి. జనులు కొంత కారణమైతే మనమే మన బావులను పూడ్చుకోవడానికి కారణమవుతున్నాం. నీ ఫలింపుకు నీ బావిని నీవే పూడ్చుకుంటున్నావంటే నీవు ఫలించకుండా. చూడండి, అతని జీవితంలో అతను చేసిన అంటే ఒక మొదటిది, అతను కరువును ఫలించడానికి ఆ బావులను ఆయన తిరిగి తవ్వాడు, తిరిగి వారికి అవే పేర్లు పెట్టాడు. ఈరోజు ఈ కరువులో నీవు ఫలించడానికి దేవుడి వాక్యమును ఆయన మరలా నిన్ను చూడమంటున్నాడు. వాక్యమును ఆయన లోతుగా నేను పరిశీలనగా, పరిశోధనగా చూడమంటున్నాడు. వాక్యం ఏది చెబుతుందో నీ సొంత ఉద్దేశం కాదు, నీ సొంత ఉద్దేశం కాదండి, నీ సొంత తలపులు కాదండి, నీకు అనుకూలంగా కాదండి. చాలా మంది ఈరోజు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఒక అలవాటు అయిపోయింది. మనకి ఎవరితోనైనా కుదరకపోతే, ఎవరితోనైనా మనకి జరగడం ఉంటే కదా, మన ఉద్దేశాలకు అనుగుణంగా దేవుడి వాక్యాలను మన వారికి పెడతారు. ఎంతమంది అంగీకరిస్తారు? ఒప్పుకుంటారా? దాన్ని ఒప్పుకుంటారా? మీరు పెడుతున్నారని చాలా తప్పండి. ఒకరు పెడుతున్నట్లయితే మానుకోండి. ఎదుటి వారి మీద మన ఉద్దేశాలను నెరవేర్చడానికి, అనగా నీ తలపును నెరవేర్చడానికి నీవు దేవుడి వాక్యాన్ని వాడకూడదు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న తలపులను నీవు గైకొనడానికి ఇవ్వబడ్డాయి తప్ప నీవు ఎదుటి వారి మీద నీ కోపమును తీర్చుకోవడానికి, నీ అక్కసులు వెళ్ళగక్కడానికి కాదు. అది కాదండి. వాక్యాన్ని అందువరకు వాడకూడదు. అందుకు వాటికి తిరిగి అదే పేర్లు పెట్టాలి అంటే వాక్యాన్ని వాక్యముగానే చూడాలి, దేవుడి ఉద్దేశముగానే చూడాలి. నీ సొంత ఉద్దేశాలకు తావులేదు. రెండవది, ఈ ఇసాకు చేసిన పని 25వ వచనం చదవండి. ఇసాకు ఆ కరువును ఫలించడానికి చేసిన రెండవ పని, అక్కడ బలిపీఠము కట్టించి ప్రార్థన చేసి తన గుడారము వేశాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నీ గుడారంలో బలిపీఠం ఉందా? ఉన్నదా? సంఘమనే ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఉందా? ఉన్నదండి. మన సంఘంలో నాకు బలిపీఠం లేదనిపిస్తుంది. ఎందుకంటే ప్రార్థనకి ఎవరో రాదు కనుక. బలిపీఠం అంటే ప్రార్థన. ఆయన ప్రార్థించాడు, బావులను తవ్వాడు, తిరిగి వాటికి అవే పేర్లు పెట్టాడు. అంతవరకే కాక ఆయన బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఎక్కడ బలిపీఠం ఉండదో అక్కడ తీర్పు ఉంటుందండి. ఎక్కడ ప్రార్థన ఉండదో అక్కడ ముమ్మాటికి తీర్పు ఉంటుంది. గడిచిన కాలంలో కూడా ధ్యానం చేశాం, జ్ఞాపకం చేసుకోండి. యెషయా భక్తుడు ఆ ధవళ సింహాసనం చూసినప్పుడు ఆ బలిపీఠము ఉన్నది కనుక తప్పించుకున్నాడు. బలిపీఠం ఉంది ఈ మధ్యలో కాబట్టి తప్పించుకున్నాడు. ఎందుకంటే బెత్షెమెషు వారు ఎంతమంది చనిపోయారు? ఎంతమంది ఫిలిష్తీయులు చనిపోయారండి? ఎక్కడున్నాయి మాటలు? జనవరిలో ఒక ప్రసంగంలో మనం ధ్యానం చేశాం. యెహోవా మందసం అనే మాటను గుర్తుందా మీకు? ఫిలిష్తీయులు ఆవులను బండికి కట్టి మందసాన్ని దాని మీద ఉంచి నడిపించారు. గుర్తొస్తున్నాయి మాటలు. అదే వాక్యాన్ని తవ్వడం అంటే. ఎందుకు బెత్షెమెషు వారు చనిపోయారు? వారు మందసంలోకి తొంగి చూశారు, ధర్మశాస్త్రంలోకి తొంగి చూశారు కనుక. బలిపీఠం లేకుండా ధర్మశాస్త్రంలోకి చూసినప్పుడు ఖచ్చితంగా మనకు తీర్పు ఉంటుంది. ఆ తీర్పు మరణము తప్ప మరొకటి కాదు.
బలిపీఠం ఉండాలండి. మన కుటుంబంలో బలిపీఠం ఉండాలి, మన సంఘంలో బలిపీఠం ఉండాలి, మన వ్యక్తిగత జీవితంలో బలిపీఠం ఉండాలి, అనగా ప్రార్థన ఉండాలి. ఫలించడానికి కారణం ఆయన బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేశాడు కదా, అక్కడ తన గుడారము వేశాడు. ఈరోజు నీ గుడారములో ఆ బలిపీఠం ఉన్నదా? కరువులో బలిపీఠం కట్టాడు, కరువులో ప్రార్థన చేశాడు. ప్రభువు ఏమంటున్నాడు? ఆ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును కదా. సంఘం అంటే ప్రార్థనా మందిరం అంటే ఇక్కడ 4 గోడల మధ్యన ఎప్పుడు ప్రార్థన జరుగుతూ ఉండాలి, ఎప్పుడు ఆ బలిపీఠం ఉండాలి. మన వారానికి 1-2 మార్లు పెడితేనే ఆ బలిపీఠాన్ని నిర్లక్ష్యం చేసుకున్న వారు ఉన్నారు కదా. సజీవమైన రాళ్లము అని పేతురు భక్తుడు సంబోధిస్తున్నాడు. ఈ సజీవమైన రాళ్ల చేత ఈ సంఘము కట్టబడాలి, ఈ ప్రార్థనా మందిరము కట్టబడాలంటే అర్థమవుతున్నదా మీకు? ప్రభు పలికిన మాట, ఆ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఇప్పుడు ఈ ప్రార్థనా మందిరాన్ని ఎలా కడుతున్నాం? ఈ రాళ్లతో కాదు, సజీవమైన రాళ్లతో పోల్చబడిన నిధులు బట్టి ఈ ప్రార్థనా మందిరం కడుతున్నాం. కట్టాలి అంటే దాని అర్థం సంఘంలో ఎప్పుడు ప్రార్థన ఉండాలి. నువ్వు ఫలించాలంటే ప్రార్థన ఉండాలి, సంఘము ఫలించాలంటే ప్రార్థన ఉండాలి, నీ కుటుంబం ఫలించాలంటే ప్రార్థన ఉండాలి. బైబిల్ అంతటిలో నాకు ఇష్టమైన ప్రార్థన చాలా షార్ట్ అండ్ స్వీట్. ఒకసారి చెప్పాలంటే షార్ట్ అండ్ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. చూపించిన ప్రార్థన మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 30వ వచనంలో లిఖితం చేయబడిన ప్రార్థన, పేతురు చేసిన ప్రార్థన. ప్రభువా నన్ను రక్షించుము. చిన్న ప్రార్థన కదా, గొప్ప కష్టకాలంలో చిన్న ప్రార్థన. ఏంటంటే ప్రార్థన, ప్రభువా నన్ను రక్షించు. నేను చేసినట్లుగా మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి అయిపోయా, మునిగిపోయి ఎక్కడ ఉంటాడండి? ఆ సమయానికి చేయదగిన ప్రార్థన చేసేది కదా, ప్రభువా నన్ను రక్షించు. 2 పదాలు, చిన్నదే కానీ బహు గొప్ప ప్రార్థన. ఆయనను రక్షించిన ప్రార్థన, పేతురుని కాపాడిన ప్రార్థన. చూడండి, ప్రార్థన ఒక సంభాషణ. ప్రార్థన అనేది ఒక సంబంధం. ఎవరితో సంబంధం? ప్రభువుతో. ఎవరితో ఉండే సంభాషణ? మన తండ్రి అయిన దేవుడితో. నువ్వు ప్రార్థించడం లేదు అంటే నువ్వు నీ ప్రభువును, నీ తండ్రిని నువ్వు పక్కన పెడుతున్నావు, నీవు విలువ ఇవ్వటం లేదు వారికి. గమనించండి, అందరూ కూడా తల్లిదండ్రులు లేకుండా ఈ లోకానికి రాలేదు కదా. మనం ఎంతమంది మన తల్లిదండ్రులతో ప్రతిరోజు మాట్లాడుకుంటా ఉన్నాం అంటే మీరు మాట్లాడుతున్నారా లేదా? వారిని మీరు ముత్తడిస్తున్నారా? అంటే మీరు వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు కదా, మీరు వారికి విలువిస్తున్నారు. ఒకవేళ ఏదైనా మీకు వారికి ఒక చిన్న విషయంలో ఇబ్బంది అయింది, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మాట్లాడాలి కదా. అంటే దాని అర్థం ఏంటి? ఆ సమయంలో మనం ఏం చేస్తున్నట్టు వారికి విలువ ఇవ్వటం లేదు. మనం వారితో ప్రోత్సహించడం లేదంటే మనం వారికి విలువ ఇవ్వటం లేదు, వారికి ప్రాధాన్యత మనం ఇవ్వటం లేదు. అదే జరుగుతున్నది మన తండ్రి అయిన దేవునితో, మన ప్రభువుతో ప్రతిదిన మనకు అదే జరుగుతుంది. నీవు ఆయనతో ప్రార్థించడం లేదు అంటే ఆయనతో నీవు సంబంధం కలిగి లేదు. నీ వరకు ప్రాణం పెట్టిన ప్రభువును
నీకేం సంబంధం లేదని పలుకుతున్నారండి మీరు మీ క్రియలతో. అంటే మీరు ప్రార్థించకపోవడం చేత మీరు ఆయనతో ముచ్చటించడం లేదు. మీరు ఆయనకు విలువనిస్తే, మీరు ఆయనకు ప్రాధాన్యత ఇస్తే ప్రతి దినము మీరు ప్రార్థిస్తారు, అంటే ఆయనతో మీరు ముచ్చటిస్తారు, ఆయనకు విలువిస్తారు, ఆయన మీరు గుర్తిస్తారు. చూడండి, ఇస్సాకును బట్టి చూస్తే నిజంగా చాలా ముచ్చటిస్తుంది. గొప్ప కరువులో అంత కలహం జరుగుతున్నా, ఇరుగు పొరుగు ఆయనతో జగడమాడుతున్నా, ఎన్ని రకాలుగా అండి. కానీ యెహోవా నామమున గుడారము వేసి బలిపీఠము కట్టి ప్రార్థించాడు. అది ఆయన ఫలింపుకు రెండవ కారణం. వాగ్దాన పుత్రుడు చేసిన పని. ఆయన జీవితంలో అడుగడుగున ప్రార్థన ఉందండి. అడుగడుగున రిబకా ఈయన వివాహం చేసుకోవడానికి కానాలకు వచ్చే సమయానికి పొలిమేరలో ఏం చేస్తున్నాడంటే ఇసాకు పొలంలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వస్తున్నట్లుగా ఆయనకి తెలిసే అవకాశం లేదు. అంటే ఆయన అనుదిన వాడుక, ఆయన డైలీ రొటీన్, ప్రతిరోజు ఆయన పొలానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. రిబకా ఆయనను చూసే సమయానికి ఆయన పొలంలో ప్రార్థనలో ఉన్నాడు. ఆయన పెంపకం కూడా అబ్రహాము ఏ రీతిగా పెంచాడు అంటే ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయంలో 19వ వచనంలో లిఖితం చేయబడిన మాట ఎట్లాగా, యెహోవా అబ్రహాముని ఏ రీతిగా చూశాడు. చదవండి. చూచి ఏమనగా తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లుగా నేను అతన్ని చూస్తున్నాను. నేను అబ్రహాముని ఎలా చూస్తున్నానంటే, నేను అబ్రహాముని చూసే సమయానికి ఎలా ఉన్నాడంటే, ఆయన తన పిల్లలకు, తన ఇంటి వారందరికీ నీతి న్యాయాలను జరిగిస్తూ యెహోవా మార్గమును, దేవుడి మార్గమును, దేవుడి ఆలోచనలను, దేవుడి తలంపులను వారు గ్రహింపగలిగే వారిగా ఆయన వారికి నేర్పిస్తున్నట్లుగా నేను అబ్రహామును చూశాను. అతడి మూలం ఇస్సాకుకి ఆ ప్రార్థనా జీవితం, ఆ గొప్ప భక్తి జీవితం, దేవుడి యందు భయభక్తులు ఎలా కలిగాయి, అంత కరువులో కూడా ఎలా నేర్పించాడు అంటే, ఎలా పాటించాడు అంటే ఆయన తండ్రి నేర్పించిన విధానం అది. విడిచిపెట్టలేదు. అంత కరువు కూడా విడిచిపెట్టాల. ఇరుగు పొరుగు వారు ఆయనతో కలహిస్తున్నా విడిచిపెట్టాల. ఆయనతో అనుదినం వచ్చి వారు జగడమాడుతున్నా, పోట్లాడుతున్నా ఆయన ప్రార్థనను విడిచిపెట్టలేదు. అన్నాడు, ప్రియ విశ్వాసి, నువ్వు నేర్పుతున్నావా నీ బిడ్డల కలిగిన ప్రార్థన? ఈరోజు మాటలు ఎంతమంది వింటున్నారో, అబ్రహాము వలె బిడ్డలకు మీరు ప్రార్థన నేర్పిస్తున్నారా? చెప్తున్నారండి? ఎప్పుడు చెబుతున్నారు? మనం ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. నువ్వు ఏది నేర్పితే వారు అదే నేర్చుకుంటారు. వేషధారులుగా ఉండదు. ఏంటంటే వేషధారణ అంటే ఏంటి? వేషధారణ చెప్పండి. ప్రభు ఆ పదాన్ని ఎప్పుడు వాడారో తెలుసా? కానీ ఎప్పుడు ఆ మాట అన్నారో తెలుసా? ప్రార్థన గురించి మాట్లాడినప్పుడే. పరిశీలన చూసి ఉద్దేశిస్తూ మీరు వేషధారుల వలె ప్రార్థిస్తున్నారు. ఏంటంటే ఉద్దేశం ఏంటంటే ప్రభు ఉద్దేశం? వేషధారులని ఆయన ప్రార్థించే వారి గురించి ఎందుకు పలికాడండి? ఆలోచన చేస్తే నీవు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉన్నావో ఆ ప్రార్థనా గదిలో నుండి బయటకు వచ్చినప్పుడు కూడా అలాగే ఉండాలి. అలా నీవు ఉండడం లేదు అంటే నీవు వేషధారిని. నువ్వు
ప్రార్థించే సమయానికి ప్రార్థనా గదిలో, నీ ఏకాంత గదిలో నువ్వు ఎలా ఉన్నావు? నీవు ప్రభువు దగ్గర నీవు ఎంత తగ్గించుకున్నావు? ఆయన నీవు ఎంతగా బ్రతికిలాడుకున్నావు? నువ్వు బయటకు వచ్చాక, ఆ గది నుండి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఆ రీతిగానే ఉండాలి. అలా లేకపోతే నువ్వు వేషధారివి. అంటే దాని అర్థం ప్రభువు దగ్గర మనం ఎంత తగ్గించుకుంటామో ఆ రహస్యంలో బయటకు వచ్చాక ఎలా ఉంటామని, ఎలా ఉంటాం? సింబాలిక్గా చెప్పాలంటే ఇదే కదా, మా అంతటి వారు లేరని అదే వద్దంటున్నాడు ప్రభు. నువ్వు తగ్గించుకున్నావా నా దగ్గర? నువ్వు బయటకు వెళ్ళినా అలాగే, నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళినా అలాగే. నా దగ్గర నువ్వు ఒక తీర్మానం చేసుకున్నావు కదా, నేను పాపాన్ని చేశాను ప్రభువా, ఇక మీద ఎన్నటికీ చేయను, కానీ ఈ తప్పులు కాయి, ఈ పాపమును నీవు జ్ఞాపకం చేసుకోకు, నన్ను క్షమించు. బయటకు వచ్చిన నీ ఓడబడిన నీవు మీద పాపం వైపు నీవు చూడదు. మళ్ళీ అలా నువ్వు మరచిపోయి మళ్ళీ పాపం వైపు చూస్తున్నావు అంటే, ప్రభు వద్దు అన్న దాన్ని నీవు చూస్తున్నావు, చేస్తున్నావు అంటే నువ్వు వేషధారివి. చూసారా, అబ్రహాము ఫలించడానికి, కరువులో కూడా నూరంతలుగా ఫలించడానికి కారణం బావులను తిరిగి త్రవ్వించాడు, తిరిగి వాటికి అదే పేర్లను పెట్టాడు. రెండవది ప్రార్థన అనే బలిపీఠమును కట్టాడు, గుడారము వేసాడు, ప్రార్థన అనే బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. విశ్వాసే వాక్యమును తిరిగి చదువు, లోతుగా ధ్యానించు, ప్రభువునితో పలికిన మాటలు జ్ఞాపకం చేసుకో, నీవు కూడా ప్రతిదినము ప్రార్థించు. మూడవది 25వ వచనం చదవండి. అక్కడ చదవండి చేసి అక్కడ ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేసాను. ఏంటంటే ప్రత్యేకత, అక్కడ తన గుడారం ఎక్కడ వేసాడు? తను ప్రార్థించే స్థలానికి దగ్గరగా, అనగా వేరుపరుచుకున్నాడండి. తన గుడారాన్ని వేరుపరుచుకున్నాడు. భక్తి లేని వారి మధ్యన, అన్ని ఆచారాలను పాటిస్తున్న వారి మధ్య కాదు, కానీ తన గుడారమును వేరుపరుచుకున్నాడు. వేరుపరుచుకొని అనుదినము ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఆ పని చేశాడు? ఎందుకు చేస్తున్నాడు? ఆలోచన చేయండి. అందుకు సమాధానం ఆ 3వ వచనంలో ఉంది. దేవుడు ఆయనకి ఇచ్చిన ఆజ్ఞ, ఈ దేశమందు పరవాసివై ఉండు. నువ్వు దేశంలోనే ఉన్నావా? అయినా సరే నువ్వు వేరుగానే ఉండు. ఆ దేశంలో వాళ్ళందరితో నువ్వు కలిసిపోకు, ఆ లోకంతో నువ్వు కలిసిపోకు. లోకస్తులతో ఉన్నావా? లోక సంబంధికుల మధ్య ఉన్నావా? అయినా నీవు వేరుగా ఉండు. Be a foreigner or be a tourist. పరవాసి వారి రాత్రి కూడా ఉండు, వారి మధ్యలో ఉన్నావు, కానీ పరవాసిగానే ఉండు. చూసానండి, అక్కడ చూస్తే ఇల్లు కట్టలేదు, ఆయన చేసింది ఏంటి? గుడారము వేశాడు. అంటే దాని సాదృశ్యం ఏంటంటే, నేను ఈ లోకము నుండి వేరైపోతున్నాను, తాత్కాలికమైన గుడారము నాది, ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సిన వాడనేగా. శాశ్వతమైన కట్టడంతో నాకు పని ఏంటి? కట్టుకోగలడానికి అవకాశం ఉంది. ధనవంతుడే కాదు, ఇల్లు కట్టుకోలేడా? కానీ గుడారమే వేసుకున్నాడు కదా. ఈ లోకంలో ఉంటున్నప్పటికీ మనము వేరే పోవాలి. ఇటువంటి గుడారాలను మనం వేసుకుంటున్నామా, లేక లోకాన్ని మనం హత్తుకుంటున్నామా? ఎలా ఉంటున్నామండి మనం? ఆలోచన చేయండి. ఎక్కువ హత్తుకుని పోతున్నాం, కానీ
గుడారం వేసుకోవాలి. నీవు కరువులో ఉన్నా నీవు గుడారమే వేసుకోవాలి. అంటే నువ్వు కరువులో ఉన్నా నువ్వు లోకం నుండి వేరుగానే ఉండాలి. అందుకే భర్తపోలు ఏమంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయమంటాడు, పైన వాటినే చూడండి, పర సంబంధమైన వాటిని మీరు వెతకండి. దేవుని రాజ్యము పర సంబంధమైనది, పైన ఉన్నది. ఏంటంటే దేవుని రాజ్యం, ఏంటంటే దేవుని రాజ్యం నీతి సమాధానము. మీరు లోకం నుండి వేరుపరచబడిన వారైతే నీతిని మీరు సమాధానమునే వెతకాలి. పైన దాన్ని వెతకడం అంటే దాని అర్థం అది. పైన పరం ఉంది కదా, పర సంబంధమైనది. దేవుడి రాజ్యం ఉంది. దేవుడి రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమునై ఉన్నది. మీరు వేరుపరచబడిన వారైతే ఆ నీతిని వెతకాలి. దేవుడి నీతిని అంటే మీ నీతి కాదు, లోక నీతి అంతకన్నా కాదు. లోకనీతిని అనుసరించి భ్రష్టులైపోయిన జీవితం చాలా ఉండదు. దేవుడి నీతిని మీరు వెతకాలి. దేవుడితో మీరు సమాధానం పడాలి. ఏంటంటే సమాధానం పడడం అంటే, ఒకరితో మనం సమాధానం పడుతున్నామంటే దాని అర్థం ఏంటి? ఇలాగే నేను ఒక మాట కాన్ఫరెన్స్ చేయడం అంటే అర్థం ఏంటి? నీవు చెప్పినది నేను ఒప్పుకుంటున్నా. నీవు పాపం అంటావా, నేను అంగీకరిస్తున్నా. అదేనండి సమాధానం పడటం. దేవుడితో సమాధానం పడడం అంటే అదే. ఒక వ్యక్తితో మనకు వైరం లేకుండా, గొడవ లేకుండా మనం సమాధానం పడుతున్నామంటే దాని అర్థం ఏంటి? రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతున్నది, ఆ యుద్ధం ముగించాలి. వారు సమాధాన పడ్డారు అంటే దాని అర్థం ఏంటి? వారి మధ్య ఏ విషయమై ఆ యుద్ధం జరుగుతూ ఉన్నదో ఆ విషయాన్ని మనం పక్కన పెట్టేద్దాం అంటే దాని అర్థం ఎవరో ఒకరికి అవతలి వారు సరెండర్ అయిపోవాలి. నాకు మీరన్నా లొంగిపోవాలి అంటే నా ఉద్దేశాలకు మీరన్నా రావాలి, మీ ఉద్దేశాలకు నేనన్నా మీతో రావాలి. అప్పుడు మన మధ్య సమాధానం స్థాపించబడినట్టు. ఇప్పుడు దేవుడితో సమాధానం పడటము అంటే ఆయన చెప్పిన రీతిగా, ఆయన కోరిన రీతిగా, ఆయన నీతిని, ఆ రాజ్యము, ఆ సమాధానమును మీరు వెతికితే మీరు దేవుడితో సమాధానపరచబడినట్టు. ఆ రీతిగా మన గుడారము ఏర్పాటు చేయాలి. మీరు వేరు చేసి ఏర్పాటు చేయాలి. ఇసాకు జీవితంలో జరిగిందండి, ఆయన చేసిందండి. ఊరకే ఫలింపు పొందలేదండి, నూరంతల ఫలాన్ని. అది కరువు కాలంలో దేశమంతా ఎటు చూసిన గొప్ప కరువు ఉన్న సమయంలో ఆయన విత్తనము వేసి నూరంతలుగా ఫలాన్ని చూశాడు. అంటే ఈ విషయాలు ఆయన జీవితంలో ఉన్నాయి. ఆయన భరించిన విధానం, బావులను తవ్వించి వాటికి తిరిగి అవే పేర్లు పెడుతూ, లోకం నుండి వేరుపరచబడి గుడారము వేసుకొని బలిపీఠములు కట్టి యెహోవా నామమున ప్రార్థన చేస్తూ, చూడండి అపోస్తలుల కార్యముల గ్రంథం 37వ అధ్యాయంలో ఆ వేరుపరచబడినట్లయితే ఎలా ఉంటుందో కొన్ని మాటలు ఇవ్వబడ్డాయి. అపోస్తలుల కార్యముల గ్రంథంలో చూడండి 2వ అధ్యాయంలో 37వ వచనంలో మనం చూస్తే, వారు ఈ మాట విని నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేస్తామని పేతురును కర్మ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు పొందుడి, అప్పుడు మీరు మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెల్లుదని చెప్పారు. 40 చదవండి, ఇంకను 42 దాకా చదవండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు
విరుచుట ఎందును చాలు. చూడండి 37వ వచనంలో వారు కదా, వారు ఈ మాట విని హృదయములు నొచ్చుకొని కదా. ఇప్పుడు వారు ఈ 40వ వచనానికి వచ్చేసరికి ఏమయ్యారండి? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారికి హెచ్చరించారు కదా. 37వ వచనంలో వారు 40వ వచనంలోకి వచ్చేలోకి ఏమయ్యారు? వేరైపోయారు. వేరైపోయి ఇప్పుడు వారు ఎలా ఉన్నారు అంటే 42వ వచనంలో చూడండి, వీరు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు. చూసారు వారు ఎలా ఉన్నారు? వారు ఏమయ్యారు? వేరయ్యారు. 37వ వచనంలో వారు దేవుని మాట విన్నప్పుడు హృదయంలో నొచ్చుకొని అడిగారు అపోస్తలుడిని, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అందుకు అపోస్తలుడు పలికిన మాట 40వ వచనంలో, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరుపడిపోండి. దేవుని మాట విన్నారా? ఇప్పుడు వేరుపడిపోయారా? ఇప్పుడు వీరిగా ఉండండి. ఏంటో వీరు చేసిన పని? దేవుని మాటలు వింటున్నారు, దేవుని సహవాసంలో ఉంటున్నారు, ప్రార్థిస్తున్నారు, బలలో పాలుపంపులు పొందుతున్నారు. అదేంటి అటువంటి వేరుపాటు మన జీవితంలో ఉందా? దేవుని మాట విన్నారు, రక్షణ పొందారు. అయితే మీరు వేరయ్యారా? వేరై వీరుగా మారారా? చూడండి, ఆ రీతిగా మనం గుడారం వేసుకోవాలి. వేరైన వారు ఎలా ఉంటారు అంటే ఆ 42వ వచనంలో ఉంది. నా ఉద్దేశం ఆ 42లో మనం ఏదో ఒక విషయం తప్పిపోతూనే ఉంటాం. 4 అంశాలు ఉన్నాయి అక్కడ. 4 విషయాలు ప్రస్తావన చేయబడ్డాయి: బోధ, సహవాసం, ప్రార్థన, మన సహవాసం. ఏదో ఒక విషయంలో తప్పిపోతుంటాం. ఏదో ఒక విషయం. బోధ వింటున్నారా? మంచిదే. ప్రార్థిస్తున్నారా? మంచిదే. కానీ మీ సహోదరులతో సహవాసంలో ఉంటున్నారా? ఒకవేళ ఉంటున్నారా? మంచిదే. మరి బల సహవాసానికి వస్తున్నారా? మరి బల సహవాసంలో ఉన్నారు, సహోదరులతో సహవాసంలో ఉన్నారు, సంఘంలో బోధ వింటున్నారు, మరి ప్రార్థిస్తున్నారా? ఏదో ఒక విషయం తప్పిపోతాం. కానీ మీరు నిజంగా వేరుపరచబడిన వారైతే, ఈ మూర్ఖులను తరమ వారి నుండి మీరు వేరు చేయబడితే, ఈ 4 విషయాలు మీరు ఖచ్చితంగా పాటించాలి. మీరు పాటించలేదంటే దాని అర్థం మీరు ఇంకా వేరుపడలేదు. కానీ ఇస్సాకు వేరుపడ్డాడు. తన గుణాలను వేరుగా వేసుకున్నాడు. చూడండి, 4వ అంశం, అతను సాక్ష్యం అనే సత్యాన్ని హత్తుకున్నాడు. ఏంటంటే పొందిన సాక్ష్యం? 16వ వచనంలో చూడండి, అభిమేలెకు అంటున్నాడు, నీవు మాకంటే బహు బలము గలవాడువు. ఇంకా ఈ 28వ వచనానికి వచ్చేటప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? యెహోవా నీకు తోడే ఉండుట సూచితివి. 29వ వచనంలో తర్వాత ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవని. ఏంటంటే ఇస్సాకు సాక్ష్యము, అతడు బహుబలము గలవాడు కదా. 28వ వచనానికి వచ్చేసరికి యెహోవా ఆయనకు తోడై ఉండుట చూశారు జనులు. 29వ వచనంలో అంటున్నారు, నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవు. ఇస్సాకు సాక్ష్యము, బలం పొందుకున్నవాడు, బలము కలిగిన వాడు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడు. అనగా 3వది దేవుని
దేవుని మాట వలన, వాగ్దానము వలన, విశ్వాసము ద్వారా జన్మించబడిన వారు కదా. మన జీవితంలో సాక్ష్యం ఎలా ఉంది? మీరు బలము కలిగిన క్రైస్తవులుగా ఉన్నారా, బలహీన క్రైస్తవులుగా ఉన్నారా? మీరు దేవుడి చేత ఆశీర్వదింపబడిన జనుడుగా లోకమే మనం చూస్తున్నదా? మీరు దేవుడి చేత ఆమోదింపబడిన వారిగా సాక్ష్యం ఉన్నదా మీకు? వాగ్దాన పుత్రుడి జీవితంలో ఉన్నాయి కదా మంచి సాక్ష్యాలు. సాక్ష్యం ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప సాక్ష్యం. మనం వర్ణించచ్చు, కానీ మన సాక్ష్యం మిగిలిపోతుంది. మన సాక్ష్యం మిగిలిపోతుంది. ఎందుకు ఎప్పుడు చెప్తుంటారు, కీర్తి శేషులు అంటే సాక్షి శేషులు మిగిలిపోవాలి. మంచి సాక్ష్యము సంపాదించుకున్నారు వారు మిగిలిపోవాలి. ఈ సాక్ష్యము మరొకరికి కనువిప్పు కావాలి. ఈ సాక్ష్యము మరొకరికి మాదిరి కావాలి. ఈ సాక్ష్యము దేవుడి నామాన్ని మహిమపరచాలి. అలా ఉండేది మన సాక్ష్యం. ఎలీషా పొందుకున్న సాక్ష్యం తెలుసా మీకు? ఎలీషా ఆయన జీవితంలో పొందిన సాక్ష్యం తెలుసా అంటే, ఒకరోజు సేవకులు ఏమన్నారంటే, రాజు ఎదుట రాజు 2వ గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి. ఈ ఎలీషా ఎవరంటే ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడు. అంటే దాని అర్థం దైవజనుడిని సేవించాడు, సర్వీస్ చేశాడు. ఇంకా ఈ ఎలీషా గురించి దైవజనుడు పలికిన మాట ఏంటో తెలుసు? రాజు 2వ గ్రంథంలో 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంటున్న మాట, ఇదిగో ఏలియా ఆత్మ కలిగిన వాడు వస్తున్నాడు. ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడు వస్తున్నాడు. చూడండి, దైవాత్మ కలిగిన వాడు వస్తున్నాడు. చూసారా? రాజుల 2వ గ్రంథంలో 2వ అధ్యాయం 15వ వచనం, చూచి ఏలియా ఆత్మ కలిగిన వాడు వస్తున్నాడు. 3వ అధ్యాయంలో ఉంటుంది 11వ వచనంలో, ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు. 4వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, శూన్యనీరాలు అంటుంది. ఎలీషా గురించి చెబుతూ, మా ఇంటికి వస్తువు వెళ్తూ ఉన్నాడే ఆ భక్తిగా దైవజనుడు. గొప్ప సాక్ష్యం. సేవ చేసేవాడు, భక్తి కలిగిన వాడు, ఎలీషా ఆత్మను కలిగిన వాడు, దైవాత్మను కలిగిన వాడు కదా. ఆయన జీవితంలో భక్తి ఉంది, సేవ ఉంది, ఇంకా పరిశుద్ధాత్మను పొందుకున్న గొప్ప జీవితం ఉంది. సాధారణ క్రైస్తవ వ్యక్తి. ఈరోజు మన జీవితంలో అటువంటి సాక్ష్యం ఉందా మనకి? ఇసాకు జీవితంలో మంచి సాక్ష్యం కనిపిస్తుంది. సాక్ష్యాన్ని హత్తుకున్నాడు. సాక్ష్యం యొక్క సత్యము నిలిచిపోయి సత్యాన్ని హత్తుకున్నాడు. బలము కలిగిన వాడు, యెహోవా ఆయన తోడే ఉండట ఆనాటి జనులు చూశారు. ఆయన ఆశీర్వదింపబడటం, అనగా దేవుని చేత ఆమోదింపబడటం వారు చూశారు. నువ్వు ఎలా అయినా ఉన్నావా? దేవుని బలం పొందుకున్న వారిగా ఉన్నారా? దేవుని చేత ఆశీర్వదించబడిన వారిగా లోకం మిమ్మల్ని చూడగలుగుతుందా? దేవుని చేత ఆమోదింపబడినట్లుగా సంఘం మిమ్మల్ని చూస్తున్నదా? సారా కూడా గొప్ప సాక్ష్యం ఇంకా తెలుసా అండి. ఒక్క సారాకు బట్టుకే ఆమె మరణ సమయంలో వయసు కూడా మరణాలు కూడా దేవుడు లిఖితం చేశాడు. ఈ ఒక్క స్త్రీ వయసే దేవుడి వాక్యంలో చెప్పబడింది. అమల గురించి లేదు, రాహేలు గురించి లేదు, లేయా గురించి లేదు, ఎస్తేరు గురించి లేదు, రూతుల గురించి లేదు. మీరు చూస్తే పేతురు మొదటి పత్రికలో కూడా 3వ అధ్యాయం ప్రస్తావన వస్తుంది.
ఆమె మరణించి అప్పటికి ఎన్నో సంవత్సరాలైనా ఈ నవ నిబంధనలో కూడా పరిశుద్ధాత్ముడు ఆమె పేరును మనకు తలపోస్తుంది. అది ఆమె సంపాదించుకునే సాక్ష్యం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఆ 3వ వచనం ఉంటే సారా గురించిన మాటలు చదువుకోండి కదా. ఆమెలో ఉన్న పరిశుద్ధత, లోకమును ప్రేమించని ఆమె మనస్సు, ఏంటంటే లోకమును ప్రేమించని మనస్సు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, రాజు ఆయన చెరపట్టాడు. రాజు గృహములో ఉంది. ఆ రాజభోగానికి ఆమె ఆశపడలేదు. ప్రతి విషయంలో వినయంతో విధేయతతో బ్రతికింది. భర్తకు లోబడి బ్రతికింది. భర్త చూపిన వారికి ఆమె సబర్యత చేస్తూ బ్రతికింది. మంచి సాక్షి. అన్ని సంవత్సరాలైనా, వేల సంవత్సరాల తర్వాత కూడా నవ నిబంధనలో రాయబడ్డ ఆ స్త్రీమూర్తిని మనం చూడగలుగుతాం. సాక్ష్యాన్ని హత్తుకున్నాడు ఇస్తాడు. సాక్ష్యం అనే సత్యాన్ని హత్తుకున్నాడు. ఆఖరిది అతడు ఎలా ఉన్నాడు, కరువులో ఫలించడానికి ఆయన చేసింది ఏంటంటే ప్రమాణం చేసిన చోటనే నివసించాడు. ప్రమాణం అనే చోటులో ఎక్కడండి? 33 వచనం. బెయేర్షెబా అనే పదానికి అర్థం వాగ్దానము, ప్రమాణము. అంటే ప్రమాణం అనే చోట నివసిస్తున్నాడు. దేవుడు యెహోషువతో పలికాడు, నీవు భయపడకూడదు, జడియకూడదు, నిరుత్సాహపడకూడదు. నేను మోషేకి తోడై ఉన్నట్లు నేను తోడై ఉంటాను. దేవుడు చేసిన వాగ్దానం అండి, దేవుడు చేసిన ప్రమాణం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో ప్రమాణాలు చేశాడు. ఆ ప్రమాణాలలో నీవు ఉన్నావా? ఆ స్థలములలో నీవు ఉన్నావా? ఉన్నారండి? మనం చేసే పని ఏంటంటే చాలా మటుకు కదా, దేవుడి వాగ్దానమును మనం విడిచిపెడతాం కదా. అసలు ఇది జరుగుతుందో లేదో గొప్ప అనుమానం మనకి. అవునా కదా? ఊహనకపోయినా నాకు తెలుసు. అదే ఆ బావులు తవ్వుతున్నప్పుడు సేవకులు అక్కడికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, నీళ్లు కనబడ్డాయి. అప్పుడు ఇస్సాకు పెట్టిన పేరు బెయేర్షెబా. చూసారా, 32లో మాకు నీళ్లు కనబడినవని చెప్పింది కనుక దానికి షేబా అనే పేరు పెట్టాను. కానీ నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. నేను కష్టపడ్డాను, పని వాళ్ళని నేను పురమాయించాను, వారు పని చేసేలాగా చూశాను. నా తలము, నా ప్రయాస, వారి కష్టం ఫలించింది. ఇప్పుడు బావిలో నీళ్లు పడ్డాయి కనుక ఘనతంతా నాదే అనలేదు. ఘనతంతా నాదే అనలేదు. దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఆ నీళ్లు కనబడ్డాయని చెబుతూ ఉన్నాడు. అనగా దేవుడి ఆశీర్వాదాలకు దక్కిందని చెబుతున్నాడు. అందులో చాలా మటుకు ఈ అవకాశాలు వచ్చాక, ఏదో సాధించాక, కొంత సాఫల్యత వచ్చాక, కొంత డబ్బు సంపాదించాక మనలో కలిగే భావన ఏంటంటే ఇదంతా నాదే, ఇదంతా నా వలనే, ఇదంతా నా బలము వలనే, ఇదంతా నా జ్ఞానము చొప్పునే. కదండి, అదే జరుగుతుంది. చూడండి, మనం బెయేర్షెబా అంటున్నామా అంటే ఇదంతా దేవుడి వాగ్దానం వలన జరిగింది అంటున్నామా, లేక నా వల్లనే అంటున్నామా? ఏమంటున్నామా? బెయేర్షెబా అంటున్నామా లేక నా జ్ఞానమా? బెయేర్షెబా అంటున్నామా లేక అదంతా నా కృషి వల్లనే అంటున్నామా? ఏది బతుకుతున్నామా? లేదంటే బెయేర్షెబా అంటున్నామా, లేదంటే నా కొడుకు కష్టపడ్డాడండి, నా బంధువులు, నా స్నేహితులు సహాయం చేశారండి. సాఫల్యం పొందిన తర్వాత చూడండి, వర్ధిల్లిన తర్వాత, సాధించిన తర్వాత బెయేర్షెబాలోనే ఉండాలి. అది దేవుని వాగ్దానం వలన జరిగినదనే మనం గుర్తించాలి. అసలు జీవితంలో ఉన్నాయి. బెయేర్షెబా అంటే దేవుని వాగ్దానము, దేవుడు చేసిన ప్రమాణము.
దేవుడు మాట ఇచ్చాడు కనుక అందుకే ఈ కరువులో కూడా నేను ఫలించాను. ఎన్ని విషయాలు ఇసాకు ఫలించడానికి కారణం? మొదటిది, బావులు వదిలించి వాటికి తిరిగి ఆయన తండ్రి పెట్టిన పేరునే పెట్టాడు. విశ్వాసిగా మనమే నేర్చుకుంటున్నాం. వాక్యం అనే బావులను మనం తవ్వాలి. అలాగే వాక్యం వైపు మనం దృష్టించాలి. వాక్యమనే మన లక్ష్యం ఉంచాలి. వాక్యం మనం విన్నప్పుడు, చూసినప్పుడు మన తలంపులు జోడించక దేవుని తలంపులను మనం గ్రహించాలండి. మన పేర్లు, మన సొంత పేర్లు, మన సొంత తలంపులు మనం పెట్టకూడదు. రెండవది, ఇసాకు చేసిన పని బలిపీఠం కట్టించాడు. బలిపీఠం అంటే ప్రార్థన ఉండాలి. మూడవది, గుడారము వేసిన. ఎటువంటి గుడారము? పరదేశిగా ఉన్నటువంటి గుడారము. దేవుడు చెప్పాడు, నీవు పరదేశివై ఉండు. దేవుడు చెప్పాడు కనుక నా గుడారాన్ని పక్కన వేసేస్తున్నాను. నేను విడిగా ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు లోకం నుండి వేరుపరచబడాలి. భక్తిహీనుల నుండి నీవు వేరుపరచబడాలి. లోక మర్యాద నుండి నీవు వేరుపరచబడాలి. 4, సత్యమనే సాక్ష్యం. ఏంటంటే పొందుకున్న సాక్ష్యం బహుబలము గలవాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు, యెహోవా ఆయనకు తోడే ఉండటం మేము చూచాము. విశ్వాసులుగా అటువంటి సాక్ష్యము ఎలీషా పొందుకున్నాడు, మంచి సాక్ష్యం. సారము పొందుకుంది, మంచి సాక్ష్యం. మృతి నదుకొని వేల సంవత్సరాలైన అవని పొందడంలో కూడా భక్తుడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అది ఎంతైనా ఆలోచన చేయదగ్గ విషయం. 5వది, బెయర్షెబాలోనే ఉన్నాడు. దేవుడి ప్రమాణంలోనే ఉన్నాడు. ఆయన పొందిన సాఫల్యత, ఆయన సాధించిన విజయం, ఆ గెలుపంతా కూడా దేవుడు నాకు వాగ్దానం చేశాడు కనుకనే నేను ఇలా ఉన్నాను. ఆ గొప్పతనం ఏం లేదు. దేవుడు తవ్వమన్నాడు, నేను తవ్వాను. ఆయన ఉండమన్నాడు, నేను ఉన్నాను. కరువైన ఉండమన్నాడు, నేను అలాగే ఉన్నాను. కాబట్టి దూరతుల ఫలం, కాబట్టి నా బావిలో నీళ్ళు. పౌరు భక్తుడు గాంధీ సంఘానికి రాస్తూ 2వ వచనంలో అంటాడు ఒక మాట. పలికిన మాట ఏంటి? మనందరికీ బాగా తెలిసిన మాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ రోజు ఒక స్థలంలో నీవు ఉన్నప్పుడు, ఒక స్థాయిలో, ఒక హోదాలో నీవు ఉన్నప్పుడు అందుకు ఒక కారణం ఏంటి అంటే బెయర్షెబా అని మనం చెప్పగలుగుతాం. రీతిగా మనం చెప్పగలుగుతున్నామో లేదో ఒకసారి వాక్యం వెలుగులో మనం పరిశీలన చేసుకుంటాం. ఈరోజు ఇస్సాకులాగా ఫలించాలని అందరికీ కరువులో, అందరి జీవితాలలో కరువు ఉన్నప్పటికీ, వారి బ్రతుకులు ఎండిపోతున్నప్పటికీ, జీవం లేని వాటిగా ఉన్నప్పటికీ ఇస్సాకు ఫలించాడు. నూరంతలుగా గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు, బహుబలము కలిగిన వాడిగా చూశాడు. ఊరకంగా రాలేదు. జీవితంలో ఈ 5 విషయాలు ఉన్నాయి. ఆయన సాఫల్యతకు కారణమైన ఈ 5 విషయాలు మనకు కనబడుతుంది. వాగ్దాన పుత్రుడి జీవితంలో అందరం వాగ్దానం చేయబడిన వారు. వాగ్దానం చేస్తే మనం దేవుడి కుమారుడిగా పిలువబడుతున్నాం, దేవుడి పిల్లలుగా మనం పిలువబడుతున్నాం. మన జీవితంలో అటువంటి ఫలింపు రావాలి అంటే ఇస్సాకు వలె మనం జీవించడం ఎంతైనా మనకు అవసరం. కనుక 5 విషయాలు మీరు తప్పక పాటించాలని ప్రేమతో తెలియజేస్తూ నా ఈ మాట ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. వాటి ఫలింపు కొరకు ప్రార్థిస్తూ ఉన్న సమయంలోకి మనం సిద్ధపడదాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘన నామమును, మీ బంగారు పాదములను బట్టి వందనాలు.
ఈ దినమున ఆయన ఈ సాకులు మీరు చూపిస్తూ కరువులో మేము ఏ రీతిగా పాలించాలో మీరు మాకు తెలియపరిచారు. ఆ 5 విషయాలు అయ్యా, మీ వాక్యం అనే బావులను మేము త్రవ్వాలి. అయ్యా, తగిన బావులకు వాటి పేరు అనగా మీ మాటలకునైనా మీ తలపులనే మేము జోడించండి. మీ తలపుల రీతిగానే మేము చూడాలి. మీ మాటలుగానే చూడాలి. అలాగే ప్రార్థన బలిపీఠము ఆయన మేము అనుదినము కట్టాలి. లోకము నుండి మేము వేర్పాటు చేయబడాలి. సత్యమనే సాక్ష్యమును మేము హత్తుకోవాలి. అన్నిటిని మించి వేయశవాలు అనగా వాగ్దానముల ప్రమాణములోనే మేము ఉండాలి. ఆ రీతిగానైనా ఈ మాటలు దయకొనైనా మీ బిడ్డల మా ప్రియులు ఉండటం మీరు సహాయం దయచేస్తుంది. ఆ రీతిగానైనా ప్రతి విశ్వాసం ప్రతి కుటుంబము ఈ సంఘమునైనా వర్ధిల్లడానికి కృపను దయచేయమని బిడ్డలందరినీ మీ నమ్మకమైన హస్తాలకు వచ్చవచ్చు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము.